జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీలోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. తొలకరి కడవరి జల్లులలో నీ పొలములోనే నాటి తిని. తొలకరి కడవరి జల్లులలో నీ పొలములోనే నాటి తిని. నీలోనే చిగురించాలని, నీతోనే పుష్పించాలని, నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం చదువుదామండి. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించే వారును నీలో ఉన్నారు. ఇది పెర్గము సంఘం గురించి చెప్పబడుతున్న అంశం. అదేవిధంగా ఒకసారి తీతుకు రాసిన పత్రిక 5వ వచనం చదువుతున్నానండి. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాడు. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము 197వ పేజీ అండి, 1వ అధ్యాయం 5వ వచనం అండి. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే
నేను క్రేతులో నిన్ను ఒడిచి వచ్చి తిని. దయచేసి అందరం కూర్చుందాం. మహాగణుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన మీ అందరికీ శుభములండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, నిండుగా ఆయన ఆశీర్వదించునుగాక. సరిగా నా వర్తమానానికి గంట సరిపోతుందండి, మనకి ఇంకా గంటన్నర సమయం ఉంది. అయితే ఒక విషయం మరి పంచుకోవాలండి. చివరిసారి ఒకసారి నేను ఇక్కడ వర్తమానం చెప్పేటప్పుడు ఒకసారి చెప్పాను, ఒక వ్యక్తితో నేను అర్ధరాత్రి అంతా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పి. ఒక వ్యక్తితో నేను అర్ధరాత్రి అంతా అతను వివాహం గురించి మాట్లాడాల్సి వచ్చింది. మా ఫ్రెండే, అతను నాతో పాటు ఇంటర్ చదివాడు. అతను డినామినేషన్లో ఉండే వ్యక్తి అనమాట. అతను డినామినేషన్లో మనకి శత్రువులు కాదండి. అయితే అతనితో మొత్తం మాట్లాడిన తర్వాత ప్రేయర్ చేసాము ఇద్దరు ఫోన్లోనే. అప్పుడు 3:30 అయిపోయింది టైం. అప్పటికి ఫోన్ పెట్టే ముందు ఏమన్నాడంటే, ఒకవేళ ఒక నెలలో నా కానీ పెళ్ళి సెట్ అవ్వకపోతే మళ్ళీ నీకు ఫోన్ చేస్తా అన్నాడు. అతనికి మ్యారేజ్ సెట్ అవ్వాలి, ఎవరో ఏంటో అతనికి తెలియదు, నాకు తెలియదు. చాలా ఉన్నాయి అతని డౌట్స్ అన్నీ. అతని డౌట్స్ అన్నీ చెప్తే ఒక ప్రసంగం చేయొచ్చండి. ఇక్కడ అన్ని డౌట్స్ పెట్టాడు. అన్ని దేవుడి దేబట్టి వర్తమానంలో ఉండి అట్లా దేవుడు సహాయం చేయడం బట్టి. ఎందుకంటే బైబిల్ ఏముంటుందంటే, ఏమి మాట్లాడదామా అని మీరు అన్నాడు భయపడవలసిన అవసరం లేదు. ఆ సమయానికి ఏం మాట్లాడాలో దేవుడే ఆలోచన అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే అది మాట్లాడడం జరిగిన తర్వాత చెప్పాడు, కరెక్ట్గా నాకు టైం ఇచ్చాడు. నువ్వు చెప్పింది నిజమైతే, ఒకవేళ ఇదంతా నిజమైతే 1 monthలో నేను మొత్తం చెక్ చేస్తా, నేను ప్రేయర్ చేసుకుంటా, నా జీవితాన్ని సరి చేసుకుంటా. ఒకవేళ దేవుడు తిరిగి ఆ కార్యం చేస్తే 1 monthలో చేస్తే పర్లా, చేయకపోతే నేను తిరిగి ఫోన్ చేస్తాను అన్నాడు. అంటే అప్పుడు ఇంకొన్ని క్వశ్చన్స్ ముందుకు వస్తాడనమాట. సరే ఒకసారి ఇక్కడ ప్రేయర్లో కూడా స్టార్టింగ్ 3 days 4 days పెట్టానండి దాని గురించి. శ్రీకాంత్ అతని పేరు. కరెక్ట్గా నేను డిసెంబర్లో అతనితో మాట్లాడాను. మొన్న ఫోన్ చేశాడు నాకు. చేసి, అంటే ఇది ఫ్రెండ్స్ భాష కదా, థ్యాంక్ యూ మామ, ఫ్రెండ్స్ భాష అంటే ఇది చర్చిలో భాష కాదు ఇది. థ్యాంక్స్ మామ, ప్రేయర్ చేసావు, దేవుడి దయ బట్టి మ్యారేజ్ సెట్ అయిపోయింది అన్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు చిన్న ప్రార్థన కూడా ఆయన ఆలకించాడండి. చాలా కొద్ది ప్రార్థన. అతనికి పాస్టర్ లేరు, అతనికి చర్చి లేదు, వాళ్ళు ఎప్పుడో చర్చి వీటన్నిటిని దూరం అయిపోయారు. అతను అన్ని ఫుల్ క్వశ్చన్స్తో ఉన్నాడు. దాదాపు మ్యారేజ్ కోసం 3-4 సంవత్సరాలు చూస్తున్నారు వాళ్ళు. దేవుడు చాలా అద్భుతం చేశాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఫోన్ చేయగానే నాకు మ్యారేజ్ సెట్ అయింది అన్నాడు. ఫోన్లే దేవుడికి స్తోత్రం అన్న. తర్వాత ఏం చెప్పాడంటే, ఇంతగా అమ్మాయి ఎవరో కాదు, ఏదైనా ఒక పాస్టర్ గారిలో అమ్మాయి, ఆవిడ కూడా. మరి దేవుడు దయ చూపించాడు. నాకు ఇంకా మిగతా కొన్ని డౌట్లు ఉన్నాయి, నేను తర్వాత ఫోన్ చేస్తాను. సరే ఇప్పుడు వద్దులే, బుధవారం అయిన తర్వాత మాట్లాడతాను, నీకు ఇప్పుడు 3-4 గంటలు ఉండలేనని చెప్పి. దేవుడి దయ బట్టి దేవుడు ఎంతో ఉచితమైన కృప చూపించారండి. మరి ఉదయకాలం సుదర్శన్ సహోదరుడు కూడా మరి చెప్పారు. చందు అనే సహోదరుడు గురించి ప్రార్థిస్తున్నాం. ఎంతమందికి తెలుసండి? బ్లడ్ క్యాన్సర్ అని చెప్పి చాలా రోజులుగా ప్రార్థిస్తున్నాం. మరి ఆ సహోదరుడు గురించి కూడా మరి చెప్పారు. మరి పొద్దున్న డాక్టర్స్ కూడా అన్నారంట, నువ్వు అనుకున్న దానికన్నా తొందరగా కోలుకుంటున్నావు అని. మరి అది మన ప్రార్థన, ఎవరి ప్రార్థన కాదు, అందరికన్నా ఉన్నతంగా చెప్పడం ఆయన విజ్ఞాపన అండి. సుదర్శన్ ఒకవేళ అయితే ఇది దేనికి చెప్తున్నామంటే, ఇది నా గొప్పతనం కోసం చెప్పలేదండి. యుద్ధానికి వెళ్ళేవాడు భాగ్యం ఎంతో, సామాన్లు కాచేవాడు భాగం అంతే. ఎవరైతే ఒక వ్యక్తి ప్రార్థిస్తూ ఉంటాడో ఆ వ్యక్తితో మీ స్వరములు కలిపితే ఈ భాగం మీకు కూడా చెందుద్దండి. ఎందుకంటే మనం కొన్ని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తాం, అంటే చాలా తక్కువ అంచనా వేస్తాం. అలాంటి వాటిలో ఒకటి, ప్రతి విశ్వాసి తక్కువ అంచనా వేసే వాటిలో ఒక ప్రధానమైన చెప్పనండి, ఏకీభవించడం. అది ఎంత తక్కువ అంచనా వేస్తారంటే, అంటే ఇది నేను తరచుగా నేను ఎప్పుడు గమనించే విషయం ఇది. ఒకవేళ ఒకరికి ఇచ్చి మైక్ ఇచ్చి ప్రార్థన చేయమంటే 2 గంటలు చేయమన్నా చేస్తామండి అందరూ ఉంటే. కారణం ఏంటంటే, మనం చేసిన దేవుడు వింటాడని ఆలోచన. అదే ఒక వ్యక్తి ప్రార్థన చేసేటప్పుడు 2 గంటలు ఏకీభవించమంటే ఏకీభవించం. విచిత్రం చూడండి. యాక్చువల్గా రెండిటికి వచ్చే ప్రతిఫలం ఒకటే, మీరు నమ్మగలిగితే. నిజమంటే రెండిటికి అది ఏకీభవించడం అనేది ప్రజలు అనుకున్నంత సామాన్యమైన విషయం కాదు. అది పాత నిబంధన గ్రంథంలో ఏముంటుందంటే, ఒక వ్యక్తి నరహత్య చేసేటప్పుడు ఇతనికి ఎవరైతే సహాయపడతారో ఇతన్ని కూడా దోషిగా ఎంచుతారు. నిజమా కదా అండి? ఒకవేళ మంచి చేస్తే మంచికి సహాయం చేస్తున్నాడు దేవుడు, ఆ ఆశీర్వాదంలో పాలుభాగస్తుని చేయడా? ఇర్మియా కాలంలో పక్కన ఎబెద్మెలకు అక్కడ షండు ఉంటాడు. షండు సహాయపడితే దేవుడు ఎబెద్మెలకు యొక్క ప్రాణాన్ని కూడా తప్పించలేదా? కేవలం మనం మెయిన్ క్యారెక్టర్స్ కోరుకుంటాం ఎప్పుడు. ఎలా అంటే, ఒకవేళ ప్రార్థన జరిగితే
నాకు కానీ మైక్ ఇస్తే 2 గంటలు నేను చేసేస్తా. కాదండి, అది ప్రజలకు కనబడేది. కానీ ఏకీభవించడం అనేది మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఒక ప్రార్థన కిందకి మీరు రావడం, అది చాలా ఉన్నతమైందండి. కానీ దెయ్యం ఏం చేస్తాడు తెలుసా? ఏకీభవించలే. మరి ఇది నాది కాదు, గడిచిన దినాల్లో ఒక వర్తమానం వింటూ ఉంటే ఒకళ్ళు చెప్తున్నారు దాంట్లో, ఇది ఫస్ట్లో నేను కూడా ఏమనుకున్నానంటే ఏకీభవించడం చాలా తక్కువ అంచనా వేసామండి నేను దాన్ని. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ, నిజమే అండి, దేవుడు ఆత్మ నింపబడిన తర్వాత మీరు మారిపోతారు. ఎవరు మీకు చెప్పక్కర్లా, లోనున్న అంతరంగ బోధకుడు మీకు బోధిస్తూ ఉంటాడు దాన్ని. ఆ తర్వాత ఏమనిపించిందంటే, నేను ఒకవేళ సపోజ్ ఉదయకాల ప్రార్థన కానీ విజ్ఞాపన ప్రార్థన కానీ తీసుకుంటే 2 గంటల సమయం నేను లోనికి వచ్చి నిలబడ్డానంటే 5ంటికి నా ఇన్ టైం అయితే ఎక్కడికి చర్చి లోపలికి, నా అవుట్ టైం నేను బయటికి వెళ్ళే టైం 7 అయితే 2 గంటల సమయం నేను దేవుడి సన్నిధిలో ఉంటే 2 గంటల సమయం నేను దేవుడి సన్నిధిలో గడిపినంత ప్రతిఫలం నేను తీసుకొని వెళ్ళాలి వెనక్కి. అవునా కదండి? కానీ చాలామంది విశ్వాసులు 5 నిమిషాల ప్రతిఫలం మాత్రమే తీసుకెళ్తారు వెనక్కి. ఎప్పుడు చెప్పనా? వాళ్ళ వంతు వచ్చి ప్రార్థన చేసినప్పుడు. 5 నిమిషాల ప్రతిఫలం కావాలా, 2 గంటల ప్రతిఫలం కావాలా? మీరు చేసిన ఒక అంశందే కావాలా, అందరూ చేసిన అంశంతో ఏకీభవించి అదే ఆశీర్వాదంలో పాలుబాక్సులు అవుదామంటారా? లేదు సుదర్శన్, నేను వచ్చానంటే మీరు గమనించండి. ఒకవేళ మీరు ఫోన్ కాల్లో ఉన్నా మీ నేను ఎవరింట్లో సీసీ కెమెరాలు కొన్నేళ్ళనే కానీ పీటరంగులు కానీ ఎవరు అరేంజ్ చేయలేదు. మీరు ఇంట్లో ఏకీభవిస్తున్నారు, ఏం చేస్తున్నారో తెలియదు. కానీ ఒకటి గమనించండి, ఒకవేళ నేను ఆఫీస్కి 9ంటికి టైం వేశాను, అటు తిరుగుతున్నా 1 గంట అయింది, భోజనం చేశాను, మళ్ళీ అటు తిరుగుతున్నా 6 అయింది, అవుట్ టైం వేసి వచ్చాను. ఒకవేళ మీరు ఏదైనా ఇల్లు పని చేపిస్తున్నారనుకోండి, తాపి మేస్త్రి ఎవరో వచ్చారు, పొద్దున్న 9ంటికి ఎక్కాడు డ్యూటీ, ఎక్కి కొంచెంసేపు అటు కూర్చున్నాడు, ఇలా అన్నాడు, బడ్డీ కొట్టుకెళ్ళాడు, అటు వెళ్ళాడు, మళ్ళీ ఇంట్లో తిరుగుతున్నాడు. కానీ 6 వరకు ఉన్నాడు మీ ఇంట్లో. 6ంటికి వచ్చి అడిగితే జీతం ఇస్తారా మీరు? ఎందుకని ఎవరు? అరే 9 మనం ఏమంటే, అరే 9 నుండి 6 వరకు లోపల ఉంటే సరిపోదు, 9 నుండి 6 వరకు పని చేయాలి, నువ్వు చేసిన పని ఏది కనపడాలి. ఒకవేళ అది పని అడిగితే మరి దేవుడు ఆరాధన స్థలానికి వస్తే దేవుడు మనల్ని అడగడా? 2 గంటల సమయం ఏం చేశామంటే, ప్రభువా 5 నిమిషాలు ప్రార్థించాను ప్రభువా, మిగతా 1:55 నిమిషాలు. అదేదో మనం ఇంట్లో ఉన్న ఒకటే, ఇక్కడ ఉన్న ఒకటే ఆ లెక్కన. అయితే ఇప్పుడు ఈ చెప్పిన సాక్ష్యంలో ఒకవేళ ఆ ప్రార్థన దేవుడు నా ప్రార్థన విన్నాడని నేను నమ్ముతున్నానండి. ఇప్పుడు మీకు చెప్పడం ఎందుకంటే మీరు నమ్ముతున్నారు దేవుడు మీ ప్రార్థన విన్నాడని. మీరెవరూ చేయలేదు ఆ సహోదరుడి గురించి. కానీ ఎందుకంటే చేసిన ప్రార్థనతో మీరు ఎప్పుడైతే ఆమెన్ 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 అవునుగాక ప్రభా విను ప్రభా అని మీరు ఎప్పుడైతే ఏకీభవిస్తూ ఉంటే, ఇప్పుడు ఇది ఒకరి ప్రార్థన కాదు, కొన్ని అంటే ఒక 10-30 మంది కలిపి చేస్తే ప్రార్థన ఒక స్వరం వినబడుతుంది. కానీ ఏకీభవించడం 20 మంది స్వరం వినబడితే ఇది 21 మంది ప్రార్థన అయిద్దండి. దేవుడు లెక్క పెట్టడా? కేవలం ప్రార్థన చేసిన వాళ్ళని లెక్క పెడితే మిగతా వాళ్ళందరూ ఇంట్లో ఉండొచ్చండి. నా టైంకి వచ్చినప్పుడు కొన్నేళ్ళ బ్రదర్ ఫోన్ చేయి, ఆ టైంకి నేను ఎత్తుతాను, ప్రార్థన చేస్తాను, తర్వాత ఫోన్ కట్టేస్తాను. 2 గంటల సమయం అంటే అది ఎంతో. ఒక వ్యక్తి మరి వర్తమానంలో ఉంటుంది, టైత్ అంటే దశంభాగం తీస్తాం కదా, అది ఎట్లా అయితే ఆదాయంలో తీస్తామో చాలాసార్లు సేవకులు పంచుకున్నారు మనతో. డేలో నుండి ఒక టైం తీసుకోవాలి, మనకు గుర్తుందా? చాలాసార్లు చెప్పాలి సేవకులు దీని గురించి. ఒక రోజులో కూడా 24 గంటల్లో దాని దశంభాగ సమయాన్ని దేవుడికి ఇవ్వాలట. ఇంతకుముందు దశంభాగం ఎవరిని ఇచ్చారో ఇవ్వలేదో నాకు తెలియదు, కానీ అంటే ప్రార్థించినా ఏం చేసినా ఒక 2 గంటల సమయం అయితే దేవుడి సన్నిధిలో గడపడానికి మనకు అనుకోని రీతిగా దేవుడు ఒక ఎంతమంది ఇష్టపడతారండి ఇది? వ్యక్తిగతంగా 2 గంటల 40 నిమిషాలు చేస్తారో చేయరో నాకు తెలియదండి. కానీ అసలు ముందు లోకంలోనికి వెళ్ళి తర్వాత ఎప్పుడో రాత్రి ప్రార్థిద్దాం అనేదానికన్నా చాలా శ్రేష్టమైంది ఇది. ముందు ఈ డ్యూటీ కంప్లీట్ చేసుకుని తర్వాత బయటికి వెళ్ళామంటే ప్రభువా ఎక్కడికి పోయినా ముందు అసలు నీ పాదాల దగ్గర మేము కొంత సమయం గడిపామనే నమ్మకం మనలో ఉంటుంది. కాబట్టి మీరు 2 గంటల సమయం గడుపుతున్నారు, 2 గంటల సమయాన్ని వినియోగపరుచుకుంటే దేవుడు మీ అందరినీ స్టోరీలు మారిపోవాలండి. ఎందుకంటే ఇంతకుముందు కన్నా ఇప్పుడు ఏదో కొంత తేడా అనేది మన జీవితాల్లో జరగాలి. ఫస్ట్లో అయితే నేను ఇక్కడ ఎవరన్నా అంటే నిద్ర అనేది ఎవరికైనా సహజం, ఒక రోజైనా నాకు చెప్పాలంటే నేను ఆలోచించేవాను, వీళ్ళంతా నాకన్నా పెద్దోళ్ళు. చాలా రోజులు నేను చెప్పలేదండి, ఎవరైనా మొత్తుకున్నా నేనేం చెప్పేవాడు కాదు. నేను మెలుకుకున్నంతసేపు ఏకీపిస్తూ ఉండేవాడు, ఒక్కనే అవునయ్యా 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 అనేవాడు. అని అనుకున్నాడు వీళ్ళని లెగుస్తారో అనుకున్నాడు, ఎవరు లేచేవాళ్ళు కాదు. ప్రభా దయ చూపించు అవునయ్యా అనేవాడు. ఇక నాకు ఎవరు కనపడేవాళ్ళు, నిస్సి ఒకటి కనపడేది పక్కన, నిస్సిలే ప్రార్థన చేయను. సరే పారం పట్టాల అంటే చెప్పాలంటే గడిచిన ఒక సోమవారం అనుకుంటా, నేను అసలు శనివారం రాత్రి పనుకోవడమే అండి, మళ్ళీ ఆదివారం రాత్రి మేము పనుకోలే. మళ్ళీ ఆ రోజు ప్రేయర్లో స్పెండ్ చేస్తే తను ఆ రోజైతే 1 గంట మాత్రమే పనుకుంది, కేవలం 1 గంటే.
4ంటికి పనుకుంది, నేను 4ంటికి కూడా పనుకోవాలా, 4:30 వరకు అలా ఉండి మళ్ళీ డైరెక్ట్గా ప్రేయర్కి వచ్చాము ఇక్కడికి. విచిత్రం ఏంటంటే రాత్రి మేలుకోకుండా నాకేమో ప్రభా ఏదైనా 2 గంటలు గడిపి వెళ్ళాలని ఉంది, ఒక్క నిమిషం కూడా నేను వృధా చేయకూడదని. విచిత్రం ఏంటంటే నా చుట్టుపక్కల వాళ్ళు నిదానంగా ఎవరు వాళ్ళు మత్తులో ఉంటే ఫస్ట్ అసలు ఇష్టపడేవాడుగా చెప్పడానికి, ఏమో అధికారం చేస్తాడు అనుకుంటారో లేనిపోయింది, ప్రభా దయ చూపించు ప్రభా అని. తర్వాత చెప్తే ఒకరు చెప్పారు, నువ్వు ఇక్కడ సైలెంట్గా ఉంటున్నావు, అక్కడైతే పాస్ట్ గారు గట్టిగా అరుస్తారు తెలుసా అని. ఓకే అయితే అప్రూవల్ వచ్చింది నాకు కూడా అని. ఇక అప్పుడు ఏం చేశానంటే దయచేసి ఏకీభవిద్దామండి, చప్పట్లు కొట్టడం, దేవుడి దయబట్టి అవి కూడా వర్కౌట్ అవుతున్నాయండి. మెలుకుంటే దేవుడి దయబట్టి ప్రార్థిస్తున్నారు. వాస్తవానికి శరీరం బలహీనమే, కానీ ఆయన కృపను అడిగి ముందుకు వెళ్ళిపోవడమే. అది ఎట్లా అంటే సైనికుడికి కాళ్ళు చేతులు తగిలి ఏమనుకుంటాడంటే ఒక్క కాళ్ళునే ఈడ్చుకుంటూ పోవడం, వెనక్కి వెళ్ళే ప్రసక్తి అయితే లేదండి. ఈ ఆరాధన ఆపాలనే ప్రసక్తి ఆలోచన కూడా ఎవరికి లేదని కోరుతున్నా, ముందుకు మాత్రమే వెళ్దామని కోరుదాం. ఎంతమంది ఇష్టపడుతున్నారండి? దేవుడు దయ చూపించును గాక. మరి ఇప్పుడు నేను తీసుకున్న ఆ సబ్జెక్ట్లోనికి దేవుడు ఆయన కృపను బట్టి నడిపించును గాక. ఇప్పుడు నేను ఇంకోసారి చెప్పానంటే ఇంకా అసలు ఇప్పటికే నంబర్ నేను చెప్తే, అందుకే నేనేం చెప్పనండి, దేవుడు దయ చూపించును గాక. మన జీవితంలో మనం గమనిస్తే మార్పు ఉన్న కార్యాలు చాలా మన జీవితంలో ఉంటాయి. కాలం మారిపోతూ ఉంటుంది, ఋతువులు మారిపోతూ ఉంటాయి, ఒక్కొక్కసారి ప్రజలు కూడా మారిపోతూ ఉంటారు. కొన్నిసారి మీకు అర్థం కాదు, ఒకేసారి మీకు ఎవరైనా సంఘంలో ఒక మంచి అనుబంధం కానీ ఫ్రెండ్షిప్ కానీ ఉంటే రోజు మాట్లాడుతూ ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ పక్కన కూర్చొని ఇంత ఆప్యాయతగా ఉన్న తర్వాత ఏదో జరుగుద్ది. ఏం జరిగిందో మీకు క్లారిటీ ఉన్నా లేకపోయినా ఒక రోజున మళ్ళీ అదే చర్చి డోర్ దగ్గర రాగానే మీరు ప్రైజ్ లార్డ్ సిస్టర్ అనగానే ప్రైజ్ లార్డ్, అరే ఏంటి ఇంత తొందరగా మారిపోయారు, ఏం జరిగిందో తెలియదు. ప్రజలు మారిపోతూ ఉంటారు. మారతారా అండి? యాకోబు అంటాడు, ఇంతకు ముందు ఉన్నట్టు ఇప్పుడు లాభాన్ని లేడు, లాభాన్ని కూడా ఫేస్ ఇప్పుడు ఏమైందంటే మారిపోయింది. దేని కొరకు? నేను ఆశీర్వదింపబడుతున్నాను విషయం అతనికి అర్థమవుతుంది. ఏమి చేసినా దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు కనుక దానికోసం ఏమవుతుందంటే ఫేస్ మారిపోతుంది. కానీ ఎన్నడూ మారని వ్యక్తి ఒకడు ఉన్నాడండి. ఎంతమంది ఎక్కిపిస్తాను? నేను కూడా ఆమెను చెప్తాను, కానీ మీరు అనుకున్నోళ్ళు కాదు. డెవిల్ ఎప్పుడూ మారడండి. వాడు ఎప్పుడైతే వాడు ఒక డెసిషన్తో దేవుడి యొక్క సన్నిధిలో తిరగబడ్డాడో, వాడు ఎన్నిసార్లు ఓడిపోయినా ఇంకేం నమ్ముతాడు తెలుసా? నేను గెలుస్తానని నమ్ముతాడు వాడు. ఎన్నిసార్లు వాడు సంఘాన్ని దెబ్బ కొట్టిన తర్వాత సంఘం మళ్ళీ తిరిగి కోలుకున్నా నేను ఇంకా సంఘాన్ని దెబ్బ కొట్టాలని కోరుకుంటాడు. మిమ్మల్ని ఎన్నిసార్లు అనారోగ్యంతో దెబ్బతీసినా దేవుడు మళ్ళీ మీకు స్వస్థత ఇచ్చినా మళ్ళా వాడి వరుసలో వాడు నిలబడితేనే ఉంటాడు. ఎన్నిసార్లు దేవుడు మీకు వాడి గురించి చూపించినా మళ్ళా మోసం చేయాలనే కోరుతాడు. దెయ్యం మారుతాడనుకున్నారా? వాడు పైనున్న రూపాన్ని మారుస్తాడు కానీ లోనున్న ఆలోచన వాడు ఎన్నడూ మార్చడండి. అదే ఆలోచనతో ముందుకెళ్తాడు. కానీ మనం స్తుతులు చెల్లించడానికి నిజంగా ఇంకో ఆయన ఉన్నాడు. దేవుడైతే ఎన్నటికీ మారని దేవుడు అండి. సాతాను ఎలా మారని వాడో, సాతానులో ఉన్న మీరు 2 లైఫ్లు చూస్తాం. ఒకప్పుడు దేవుడికి దగ్గరగా ఉండడం, తర్వాత దేవుడికి దూరంగా వెళ్ళడం. కానీ దేవుడిని గమనిస్తే ఆయన ఆది నుండి చివరి వరకు యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఆయన ఏకరీతిగా ఉన్నాడండి? మన స్వస్థత కావాలని ఏమడుగుతామంటే, ప్రభువా యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరంగా ఉన్నారంటే, ఏదైతే మేము అపోస్తలుల కార్యంలో చదివితే అదే దేవుడు నేడు మా మధ్యలో ఉంటే ఆయన మారలేదు అంటే ఆయన ఇంకా స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన నిజమేనా అండి? ఒకవేళ ఆయన అప్పుడు విమోచిస్తే ఆయన ఇప్పటికీ విమోచించగలిగిన దేవుడు, అప్పుడు కాపాడగలిగితే ఇప్పటికీ కాపాడగలిగిన దేవుడు. ఆయన పాత నిబంధనలో అదే దేవుడు, కొత్త నిబంధనలో అదే దేవుడు. ఆయన రూపం మారింది, ఆయనలోనున్న కృప అయితే మారలేదండి. ఆయనలో ఉన్న ప్రేమ అయితే మారలేదండి. ఆయన ఏమి చేద్దామనుకున్నాడో అదైతే మారలేదండి. ఆయన మాట ఎన్నడూ మారదు. నిజమే అంటారా? ఆయన మాట ఎన్నటికీ మారదా? మీకు ఇప్పుడు డౌట్ వస్తుంది, ఆయన మాట ఎన్నడూ మారదంటే బిలామును తీసుకుంటే బిలామును ఏమన్నాడు? ఫస్ట్ దేవుడు వెళ్ళవద్దని చెప్పాడు. తర్వాత ఏమన్నాడు? మరి మీరే చెప్పారు ఇప్పుడు మారాడని. మీరు గమనించండి. వాస్తవానికంట బిలామును ఒక వర్తమానం ఎలా చెప్తున్నాడంటే, బిలామును ఆశీర్వదించే విషయంలో దేవుడు మారలేదట. అంటే ఆశీర్వదిస్తున్నాడు అంటే వెళ్తున్నా సరే ముందుకు వెళ్ళాను. దేవుడు అనుమతితో పంపిస్తున్నాడు కానీ ఆయన లోనున్న ఉద్దేశం అయితే అతను వెళ్ళకూడదని అది ఆయన ఉద్దేశం. అయితే అనుమతితో కూడిన చిత్తంతో అతను వెళ్తున్నా దేవుడు తన యొక్క మహిమ కొరకు ఆ బిలామును కూడా పైకి పంపించి, ఇప్పుడు బిలాము యొక్క మాట కాదు కానీ దేవుని యొక్క మాట బిలాములో ఉంచి యాకోబుని దీవించడం మొదలుపెట్టాడండి. అక్కడ దేవుడు ఆలోచన ఏంటంటే ఇశ్రాయేలు శపించకూడదు. ఆమేన్. ఇశ్రాయేలు శపింపబడకూడదు. అందుకని బిలాము నువ్వు ఇక్కడ ఆగన్నాడు. ఆయన ఆలోచన మారిందేమో గమనించండి. బిలాము వెళ్ళిన తర్వాత
బిలాము ఆలోచన నెరవేరిందా? దేవుని ఆలోచన నెరవేరిందా? ఆయన ఏమనుకున్నాడంటే ఇశ్రాయేలు శపింపబడకూడదు. వెళ్ళిన తర్వాత కూడా దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు శపింపబడే అవకాశమే లేదు. నీ నోట్లో అయినా దీవెన వచ్చిన మాత్రమే నువ్వు ఇశ్రాయేలు కొరకు పరగాలి. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఆయన మాట ఎన్నటికీ మారదని చెప్పి, ఎన్నడెన్నడూ మారని మాట అండి ఆయనది. 2, ఆయన నిర్ణయాలు ఎన్నటికీ మారవు. ఎంతమంది అమ్మాయిని అంటారు? నిజంగా ఆయన నిర్ణయాలు ఎన్నటికీ మారవా? ఆయన కృప ఎన్నటికీ మారదు. ఆయన పని చేద్దామనుకున్న తీరు ఎన్నడూ మారదు. అయితే ఒకవేళ ఆయన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని మనకి రుజువు అవ్వాలంటే ఇప్పుడు యేసు ప్రభులో మార్పు లేదు, కానీ మనలో ఒక మార్పు రావాలండి. ఇప్పుడు యేసు ప్రభులో కాదు మార్పు రావాల్సింది, ఎవరు అంటే మనలో రావాలంటే ఏమనంటే ఆ ఆది అపోస్తుల మధ్యలో ఏ విశ్వాసం ఉందో అటువంటి విశ్వాసాన్ని కానీ మన హృదయాల్లో నింపుకొని ఉంటే ఆ దేవుడు మళ్ళా తాను మన మధ్యలో రుజువుపరచుకోగలడండి. ఎంతమంది ఆమెనంటున్నారు? దెయ్యం మారతాడా? మీరు గమనించండి, తెల్లని గుర్రంలో నుండి ఎర్రని గుర్రంలోనికి, ఎర్రని గుర్రం నుండి నల్లని గుర్రం నుండి, కానీ లోనున్న వ్యక్తి మారుతున్నాడా? వాడి డ్రెస్ ఒక్కటే చేంజ్ చేస్తున్నాడు, వాడి కలర్ ఒకటే చేంజ్ చేస్తున్నాడు, కానీ దేవుడు అయితే ఎన్నడూ మారడండి. సుదర్శన్ మారలేదంటే ఇంకో విధంగా ఆయన మారు ఉండొచ్చు. మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఆయన తేజస్సులో ఉండే దేవుడు, ఆయన సమీపించడానికి వెలుగులో ఉండే దేవుడు. కానీ సాతాను ఎర్రగా మారి ఇంకోళ్ళని హింసించాడండి. కానీ ఈయన స్వరూపమైన సొగసైనా లేకుండా కల్వరిలో రక్తశక్తమై ఆయన నిలబడి ఉన్నాడండి. ఎంతమంది ఆమెనంటారండి? వాడు తర్వాత నల్లని రంగులోకి వెళ్ళాడు. ఈయనైతే నల్లని రంగులోకి వెళ్ళలేదు, కానీ పాతాళము చీకటి బిలం లోపలికి వెళ్ళాడండి. ఆమెన్. అయితే వాడు తర్వాత పాండూర వర్ణంలోకి మారాడు. ఈయన పాండూర వర్ణం కాదు. తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఏ తేజస్తో ఉన్నాడో తిరిగి అదే తేజస్తో ఆయన పైకి వచ్చాడండి. ఈయన మారే రంగులు కలిగిన వాడు కాదు. ఆడైతే రంగులు మార్చడంలో పిహెచ్డీలు చేశాడండి సాతాను. కానీ యేసు ప్రభు ఎన్నడూ ఆయన రంగులు మార్చడు. ఈరోజు ఆయనకి ఎటువంటి వధువు కావాలంటే రంగులు మార్చిన వధువే కావాలండి. ఎంతమంది ఇష్టపడుతున్నారు? శ్రమల గుండా వెళ్ళినా అదే రంగు ఉండాలి, శోధనల గుండా వెళ్ళినా అదే రంగు ఉండాలి, కష్టాల్లో వెళ్ళినా అదే రంగు ఉండాలి. ఎక్కడిది రంగు అంటే ఇది ఒరిజినల్ కలర్, ఇది చేంజ్ అయ్యే అవకాశమే లేదు. నిజంగా ఎంతమంది ఇష్టపడుతున్నారు? దేవుడు మనకి నిజమైన ఒరిజినల్ కలరు అది ఎక్కడ ఉంటుందంటే లోన దేవుడు మారిస్తే పైన బ్లాక్ స్కిన్ అయినా బ్రౌన్ స్కిన్ అయినా ప్రాబ్లం లేదండి. నల్లటి చర్మమైనా తెల్లని చర్మమైనా సమస్య ఏమీ లేదు, లోనున్నది సరిగా ఉండాలి. ఒకవేళ సుదర్శన్ ఒకవేళ కలర్ వేసుకుంటే ఏమైందంటే వైట్ కలర్ వేసుకొని కాకి పావురాల మధ్యలోకి వెళ్ళినట్టు ఉంటుంది. ఎప్పుడు వరకు బాగుంటుంది అంటే వాన వచ్చే వరకు బాగుంటుంది. వాన వచ్చిన తర్వాత పరిస్థితులు తిరగబడతాయండి. అదే ఒకవేళ మీ రెక్కలే తెలుపు అనుకోండి, వాన కాదు కదా తుఫాన్ వచ్చినా ఈ సునామీ వచ్చినా మీ రంగు మీకే ఉంటుంది. దేవుడు దయ చూపించిన కాక ఆయన ఏం కోరుతున్నాడు? మనం మారాలని కోరుతున్నారు. దేవుడు దయపట్టి ఇంకెవరు మారని వాళ్ళు ఉంటే దేవుడు మార్పు హృదయాన్ని అందరికీ దయచేయండి కాక. అయితే దేవుడు ఎన్నడూ మారడు, సాతాను ఎన్నడూ మారడు. కానీ మార్పు ఒక విషయంలో జరుగుతుందండి. గడిచిన 2000 సంవత్సరాలుగా మీరు సంఘం యొక్క చరిత్ర తీసుకుంటే సంఘంలో మాటికి మార్పులు జరుగుతానే కనబడుతున్నాయి. అర్థమైందండి? దేవునిలో మార్పు లేదు, సాతానులో మార్పు లేదు, కానీ సంఘ చరిత్రలో కానీ మీరు గమనిస్తూ ఉంటే సంఘకాలానికి మధ్యలో మార్పులు చేర్పులు జరుగుతా వెళ్తుంది. అయితే ఒకవేళ ఈ సబ్జెక్ట్ చెప్పాలంటే నికోలాయితుల క్రియలు అనే దాని గురించి ఇది కొంత హిస్టరీలా కనబడుతుందండి, చరిత్రలా కనబడుతుంది. అయితే నేను ఇక్కడ నిలబడి చరిత్ర మళ్ళీ తిరిగి మీకు చెప్పడానికి లేను, మీ అందరి చేతుల్లో బుక్స్ ఉన్నాయండి. కానీ దేవుడి దయ బట్టి ఆయన నాకు ఇచ్చిన నడిపింపుని బట్టి ఈ రోజుతో మన కుటుంబాలతో దాన్ని పోల్చుకుంటూ తీసుకెళ్దామని ఆయన ఇచ్చిన నడిపింపుని బట్టి నేను ఆధారపడి ఉన్నానండి. దేవుడు దయ చూపించిన గాక. అయితే సుదర్శన్ ఒకవేళ దేవుడు స్థిరంగా ఉన్నాడు, నాశనం చేయాలని సాతాను స్థిరంగా ఉన్నాడు, సంఘంలో ఈ మార్పులు చేర్పులు ఎందుకు జరుగుతాయి? కారణం ఏంటంటే మీరు ఏ జెండా పట్టుకుంటారనే దాని మీద ఆధారపడి ఉంటుందండి. క్యారమ్ బోర్డులో అటు ఆడే వ్యక్తి ఉంటాడు, ఇటువైపు ఆడే వ్యక్తి ఉంటాడు. కానీ మీరు మీ ఓటమా గెలుపు అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఒకవేళ మీరు కాయిన్ అయితే మీరు ఎవరి చేతిలో ఉన్నారనే దాని మీద ఆధారపడి ఉంటుందండి. మీన్ అర్థమైందండి? ఇప్పుడు క్యారమ్ బోర్డు ఉంది, ఇక్కడ ఆడే వ్యక్తి ఒక వ్యక్తి ఇటు నుంచొని ఉన్నాడు, ఒక వ్యక్తి అటు నుంచొని ఉన్నాడు. మన జీవితం నాణెం అనుకోండి, ఆ మధ్యలో కాయిన్ వేస్తారు కదా. ఈ కాయిన్ అయితే మనం ఎటువైపు గెలుస్తామనేది ఎలా ఆధారపడి ఉంటుందంటే మనం ఎవరి చేతుల్లో ఉన్నామనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ సంఘం కానీ దేవుని యొక్క చేతుల్లోనికి వెళ్ళగలిగితే ఇప్పుడు ఈ కాయిన్ వేస్తే మామూలుగా ఉండదండి. ఈ కాయిన్ మరికొన్ని కాయిన్స్ని వెనక్కి తీసుకురాగలిగిన కెపాసిటీ దీనికి ఉంటుందండి. ఆమేన్. ఒకవేళ దేవుడి చేతుల్లో కానీ మన జీవితాలు సమర్పిస్తే నశించే అనేక మందిని మనం స్థిరంగా నిలబడమే కాదు, కానీ నశించే అనేక మందిని కూడా దేవుని కొరకు వెనక్కి తేగలిగిన సాధనంగా మనం నిలబడగలుగుతామండి. ఒకవేళ ఇదే కాయిన్ సాతాను యొక్క చేతిలోనికి వెళ్తే
వాడి వైపు కథ మొదలవుతూ ఉంటుంది. అయితే ఎంతమంది ఇష్టపడుతున్నారు? ప్రభువా మేము దెయ్యం యొక్క చేతిలో ఉండాలని కోరట్లేగా నీ యొక్క చేతిలో మేము ఉండాలని కోరుతున్నాం. నీ చేతిలో ఎలా నువ్వు వాడినా నీ ఇష్టం. అది మేము నీ చేతిలో ఉంటే కేవలం మా ఒక్కరి జీవితాలే కాదు, మరికొంతమంది జీవితాలు కూడా రక్షించి మీ సన్నిధిలోనికి మేము తేగలుగుతాం. సంఘాల్లో అంటే మీరు సంఘకాలం చదివితే దానిలో ఏ పొరపాట్లు జరిగినవో అవి మనకి ఎందుకు ఇవ్వబడినాయి అంటే ఈ రోజున మళ్ళీ మన మధ్యలో జరగకూడదని ఇవ్వబడినాయి అండి. పౌలు ఏమంటాడంటే ఈ ఐగుప్తు మధ్యలో ఉన్న ఇశ్రాయేలు గురించి చెప్తా, వాళ్ళు ఎప్పుడైతే ఎర్ర సముద్రం దాటారు, ఆకాశం నుండి పడిన మన్నాను వారు తిన్నారు, ఇవన్నీ చేసినా వారు అడవిలోనే నేల రాలిపోయారు. ఈ కార్యాలన్నీ మనకి దృష్టాంతములుగా ఉన్నాయి, ఎగ్జాంపుల్గా ఉన్నాయి. కనుక వాటిని మనం చూసినప్పుడు మేము ఆ పొరపాటు చేయకుండా ప్రభువా దయ చూపించు అని ఎలా అయితే అందరూ ఉండాలని ఇష్టపడుతున్నాడో, వాస్తవానికి ఈ సంఘకాలాలు కూడా దేనికంటే వీటిలో వివరణ మనకి ఎందుకు ఇవ్వబడుతుందంటే తిరిగి పొరపాటు మరలా సంఘాల మధ్యలో జరగకూడదండి. ఎంతమంది ఆమేనంటారు? సంఘాలం అంటే కేవలం చరిత్ర చదువుకోవడానికి మనం లేమండి. అక్కడ ఏది జరిగిందో అది నేడు మన మధ్యలో జరగకూడదు. అక్కడ ఏది జరగలేదో, పరిశుద్ధాత్మని కార్యం దాచబడినదో ఆ కార్యం మన మధ్యలో జరగాలండి. ఎంతమందికి అర్థమవుతుందండి? సింపుల్గా. అయితే విచిత్రం ఏంటంటే దేవుడు మారలేదని చెప్పాం, సాతాను మారలేదని చెప్పాం. కానీ దేవుడు ఎప్పుడైతే అపోస్తల కార్యాలను మనం గమనించినప్పుడు ఎవరైతే నమ్ముదురో వారు ఏం చేయాలి? పాపక్షమాపణ పొందిన మారు మనసు పొందిన తర్వాత పాపక్షమాపణ నిమిత్తమై మీరే చెప్పండి అండి, ప్రభువైన యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుకుండా అప్పుడేం జరుగుద్ది? పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఇవన్నీ ఏవైతే అపోస్తలుడైన పౌలు ద్వారా అపోస్తలుల ద్వారా సంఘానికి ఇవ్వబడి ఉన్నాయో వాస్తవానికి అది మూల సిద్ధాంతం అండి. అంటే ఎలా చెప్పాలంటే కరెక్ట్గా ఎవరు ఫాలో అయినా ఆ విధానం మాత్రమే ఫాలో అవ్వాలి సంఘంలో. కానీ విచిత్రం ఏంటంటే అక్కడ ఇవ్వబడినది ఒకటే, అంటే ఇవ్వబడి ఇలా మీరు సంఘంలో ఉండాలని మనకు అపోస్తలుల ద్వారా పౌలు ద్వారా వీళ్ళందరి ద్వారా మనకి వర్తమానం ఇవ్వబడినా, కానీ ఈ రోజున సంఘాలు ఎన్నిటి మీద ఉన్నాయంటే 45,000 సిద్ధాంతాల మీద ఆధారపడి ఉన్నాయి. అర్థమైందా అండి? స్టార్టింగ్ ఒకటే, దేవుడు మనకిచ్చింది ఒరిజినల్ ఏంటిదంటే ఒకటే, బైబిల్ అంటే ఇదే, మనం ఇలాగే ఉండాలని. కానీ 2000 సంవత్సరాల తర్వాత ఈ రోజున క్రైస్తవులందరి చేతిలో ఒకటి కాదు 45,000 వేరు 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 సిద్ధాంతాలు ఉన్నాయి. ఒక్క సిద్ధాంతం 45,000 సిద్ధాంతాలకు ఎలా మారగలిగింది? మీరు గమనిస్తే మోషే ద్వారా ఎన్ని ధర్మశాస్త్రాలు ఇవ్వబడిన ఇశ్రాయేలుకి? నేను అడిగింది నాణాలు కదా, అంటే ఆ రాతి పలకల గురించి అడగట్లా. ధర్మశాస్త్రం ఒకటే కదా ఇవ్వబడింది. కానీ యేసు ప్రభు భూమి మీదకి వచ్చేసరికి పరిసయ్యులు, శాస్త్రులు, హేరోదీయులు ఎంతమందికి తెలుస్తుందండి? మరి రకరకాల ప్రజలు ఎక్కడి వచ్చారు మళ్ళా? విచిత్రం ఏంటంటే ప్రవక్త ఈ కాలానికి దేవుడు ప్రవక్తను కూడా ఒకటే ఇచ్చాడండి, వర్తమానం కూడా ఒకటే ఇచ్చాడండి. కానీ విచిత్రం ఏంటంటే ఈ రోజున ఒకటే వర్తమానంతో లేరు. ఈ వర్తమానంలో కూడా చాలా చాలా వివిధమైన శాఖలు వచ్చినాయి, చాలా ఉన్నాయి ఈ వర్తమానంలో. అసలే లోకంలో ఉన్న క్రైస్తవమే కన్ఫ్యూజన్ అనుకుంటే ఈ రోజున ఎంటైర్ మెసేజ్ కూడా కన్ఫ్యూజన్ అయిపోయిందండి. ఇది బాంబేలో, సౌత్ ఆఫ్రికా అటు సైడ్ అయితే ఇంకా చాలా విచిత్రంగా ఉంటుంది. ఒకే వర్తమానంలో ఒకళ్ళు అవునంటారు, ఒకళ్ళు కాదంటారు, ఒకళ్ళు అవునంటారు కాదంటారు. అయితే దేవుడు ఏం కోరుతున్నాడంటే దేవుడు ఏదైతే ఆదిమ సంఘానికి దేవుడు ఇచ్చాడో నిజమైన వాక్యం, ఈ స్వచ్ఛమైన వాక్యమే సంఘాన్ని ఏలుబడి చేస్తూ ఉండాలి. అదొక్కదాంతో మాత్రమే అందరూ నిలబడాలని ఆయన కోరుతున్నాడు. ఎంతమందికి SOP అంటే తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? SOP అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్గా అర్థం చేసుకోండి. మామూలుగా ఇప్పుడు రోజువారీ కూలీ ఇట్లా వీళ్ళకి తెలియదు, కానీ ఏదైనా కంపెనీలో కానీ ఎక్కడైనా మీరు పనిచేస్తూ ఉంటే మనం ఎప్పుడైతే కంపెనీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ చేసే ఆపరేషన్స్, ఆ వర్క్ మొత్తానికి ఎలా చేయాలో ముందుగా ఒక నిర్ణీతమైనవన్నీ రాసి ముందు ఒక డాక్యుమెంట్ ఉంటుంది, అది బుక్ కానీ ఏదైనా ఉంటుంది. కొన్ని లక్షల మంది ఆ కంపెనీ కింద పనిచేసినా ఎవరైనా ఆ ఇవ్వబడిన నిర్ణీతమైన ఆ నియమాలు దాటి ఏ ఒక్కరు బయటకు వెళ్ళకూడదు. దాంట్లో మాత్రమే అవి చెక్ చేసుకుంటా దాంట్లో మాత్రమే ఉండాలి. ఒకవేళ ఎవరైనా బయటకు వెళ్ళారనుకోండి, వెంటనే కంపెనీ ఏమంటుందంటే మీరు మేనేజర్ అవ్వచ్చు, సీనియర్ మేనేజర్ అవ్వచ్చు, బ్రాంచ్ మేనేజర్ అవ్వచ్చు, జనరల్ మేనేజర్ అవ్వచ్చు, MD అవ్వచ్చు. ఆ కంపెనీ అడిగే ప్రశ్న ఏంటంటే మేము ఇచ్చిన పని కాకుండా మరొక పని నువ్వు ఎలా చేసావు అని అడుగుతుంది. వాస్తవానికి ఇప్పుడు ఇది కంపెనీ కాదండి, దేవుడు వాక్యం కూడా దేవుడు ఒకే SOP ఒకటి మనకి ఇచ్చాడండి అపోస్తలుల ద్వారా. మీరు ఎవరైనా ఏ సంఘశాఖ ఎవరు చేసినా మనమందరూ ఫాలో అవ్వాల్సింది అదొక్కటి మాత్రమే అండి.
ఒకవేళ దాంట్లో ఒక్క అడుగు వెళ్ళినా బయట నుండి తీర్పు రోజున దేవుడు అడుగుతాడు, నేను ఇచ్చిన ఈ ఎస్ఓపి దాటి నువ్వు ఎలా బయటికి వెళ్ళావు అని. అర్థమవుతుందా అండి? ఎంతమంది నిలబడదాం అనుకున్నారు దేవుడు ఇచ్చిన వాక్యంతో? అయితే మొట్టమొదటి సంఘం దగ్గరకు వచ్చేసరికి, మొట్టమొదటి సంఘం ఎన్నడూ మానవుల ద్వారా స్థాపింపబడలేదండి. పూర్తిగా పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే అది నడిపించబడింది. అది చాలా పెద్దది కాదు, చాలా చిన్నగా స్టార్ట్ అయిందండి. ఆ సంఘానికి ఉన్న లక్షణాలు ప్రవక్త ఇది వర్తమానాల్లో డిఫరెంట్ కోట్స్ నేను ఒక దగ్గర పెట్టుకొని చెప్పడం జరుగుతుందండి. ప్రారంభం ఏంటంటే అది మానవుల ద్వారా అసలు స్థాపించబడే అవకాశం లేదు. అది దేవుడే రంగంలోనికి వచ్చి తన ప్రజల్ని విశ్వాసంలో నడిపించడానికి, తన ప్రజల్ని ఎత్తపట్టు కొరకు సిద్ధం చేయడానికి, ఆయన అనుకున్న రాజ్యంలో ఆయన ఏదైతే మన కొరకు నిర్మిస్తున్నారో ఆ రాజ్యంలో మనల్ని ఉంచడం కొరకు ఆయన మొట్టమొదటిగా మొదలుపెట్టిన సంఘం అనేది అది ఎన్నడూ మనిషి యొక్క అధికారం కిందకి వెళ్ళలేదండి. అది పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ యొక్క అధికారం కిందే నడిపించబడింది. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ప్రభువా, ఏ రోజు ఏ సంఘం కూడా మనిషి యొక్క అధికారం కింద కాదు, కానీ నీ యొక్క అధికారం కింద దాన్ని ఉంచాలి. ఎంతమంది మెలుకున్నారండి? ఇది ఇలా చెప్పుకుంటూ వెళ్తే క్లాస్ లాగా అయిపోద్దాము. ప్రభువా, ఏ మనిషి మమ్మల్ని ఏలుబడి చేయకూడదు సంఘంలో. మేము ఏ నిర్ణయం తీసుకున్నా అది పరిశుద్ధాత్ముడు యొక్క సహాయం వల్ల తీసుకుని నిర్ణయం అయి ఉండాలి. సంఘాన్ని ప్రారంభించాల్సింది పరిశుద్ధాత్ముడే, సంఘాన్ని నడిపించాల్సిందే పరిశుద్ధాత్ముడే, చివరి వరకు తీసుకువెళ్ళవలసిందే పరిశుద్ధాత్ముడే. నూతనాత్మ లోనికి రావాలంటే అది పరిశుద్ధాత్మని కార్యమై ఉండాలి. పాటలు పాడితే వెనుక పరిశుద్ధాత్ముడు నడిపింపు ఉండాలి. వాక్యం చెప్పబడితే దాని వెనుక పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి. ప్రార్థన జరిగితే వెనుక పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి. మానవుని సిద్ధాంత ప్రకారం కాదండి, ఒక మానవుని యొక్క ఇష్ట ప్రకారం కాదు. కానీ దేవుడు ఏం కోరుతున్నాడంటే సంఘంలో ఏమి జరిగినా, అది పెద్ద కార్యమైనా చిన్న కార్యమైనా ఎటువంటి కార్యమైనా అన్నీ పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే పని చేయాలని. కానీ ఎప్పుడైతే సంఘం ఈ నిర్ణయంతో నిలబడి ఆది అపోస్తులు ఏమన్నారంటే, ఏదైనా మనిషి యొక్క నిర్ణయంలోనికి రాగానే వారు ఒప్పుకోవట్లేదు. దాంట్లో ఏమంటున్నారంటే, ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చిన వాక్యం ఇలా చెప్పట్లేదు. అది ఒకవేళ మీరు పాత నిబంధన గమనిస్తే వాళ్ళు ఏమడుగుతారంటే, మోషే ధర్మశాస్త్రంలో ఇలాగూ లేదును కనుక దీన్ని మేము అంగీకరించమని చెప్తారు అప్పుడుంటే. కానీ ఈ రోజున మనం ఏమంటామంటే, మోషే యొక్క ధర్మశాస్త్రం కాదు కానీ అపోస్తులు ఉన్నప్పుడు ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధులకు ఇవ్వబడిన ఒక్కసారి అప్పగించబడిన ఈ వర్తమానం కొరకు, ఆమేన్, ఈ వర్తమానానికి వ్యతిరేకమైనది ఏదున్నా వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు బెరే సంఘస్థులు గమనించగానే పౌలు చెప్పింది విని వెంటనే వెళ్ళి బైబిల్ చెక్ చేస్తున్నారండి. ఎంతమంది మెలుకున్నారండి? ఒకవేళ పౌలు చెప్పింది ఈ వర్తమానంతో సరిపోతుందా, సరిపోవట్లేదా? అర్థమైందండి? ఒకవేళ దేవుని లేఖనాలతో పౌలు చెప్పేది సరిపోకపోతే వాళ్ళు వెంటనే పౌలు ముందు నిలబడి, పౌలు నువ్వు ఇది చెప్పావు కానీ ఇది మాకు ఇక్కడ లేఖనాల్లో కనబడట్లేదు. ఎందుకంటే మేము దేని మీద ఆధారపడ్డామంటే దేవుని మీద మేము ఆధారపడ్డాం. ఇక్కడ వ్యక్తులకి ఫేవరెట్లు కాకూడదండి మనం ఎన్నడూ సంఘంలో. అంటే ఈ ప్రీచర్ చెప్తే ఓకే, అట్లా ఎప్పుడు లేదండి వాక్యం. ఎంతమందికి అర్థమవుతుందో? పలానా గొప్ప ప్రసంగికుడు ఉన్నాడు, ఆ ప్రసంగికుడు చెప్పాడు కనుక ఓకే, లేదండి వర్తమానం ఎప్పుడు మనకు అలా నేర్పించట్లా. పలానా చర్చిలో ఎక్కువ మంది విశ్వాసులు ఉన్నారు కనుక ఆ పాస్టర్ చెప్పింది ఓకే, వర్తమానం అలా చెప్పట్లేదు. కానీ మనకి లేఖనాల ఆధారం మాత్రంగానే మనం ఒకటే రైటా రాంగ్ అనేది మనం చెక్ చేయాలండి. ఎంతమంది ఆమెనంటారు? మనకి మీరు పాత నిబంధన గమనిస్తే కళలు కానీ ఏమైనా వస్తే ఎక్కడికి తీసుకెళ్ళాలంటే ఊరిము తుమ్మిము దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత, బాబు నువ్వు చాలా రంగులు చెప్పావు, చాలా కళలు చెప్పావు, కానీ ఇక్కడికి తీసుకురా. ఈ రోజున మనం ఎక్కడికి తేవాలంటే పాత నిబంధన కొత్త నిబంధన దగ్గరికి తీసుకొచ్చి నువ్వు చెప్పింది రైటా రాంగా. ఎంతమంది ఏకీపిస్తారండి? ఏ సంఘ శాఖ అయినా ఎక్కడ తేలుద్దంటే ఒరిజినల్ కలర్ దీని దగ్గరకు వచ్చి చెక్ చేస్తేనే తేలుద్దండి. బంగారాన్ని చెక్ చేయడానికి కూడా ఒక రాయి ఉంటుందని చెప్తారు కదా, దానితో ఎప్పుడైతే గీటు రాయి అనుకుంటా, బంగారం గురించే, అది దానితో గీసినప్పుడు ఏం తెలుస్తుందంటే ఆ బంగారం నిజమైందో అబద్ధమైందో తెలుస్తుందట. ఈరోజు గీటు రాయి ఏదంటే మన చేతులకి ఇవ్వబడిన పరిశుద్ధ గ్రంథం అండి. ఏ వర్తమానికుడు చెప్పినా మనకు అనవసరం, ఆ వర్తమానం మనకు అవసరం. ఆ వర్తమానం ఈ గీటు రాయితో మనం రాసినప్పుడు కానీ ఇది ఇంకా అపరంజి వంటి కలరే కనబడతా ఉంటే ఎంతమంది ఆమెనంటారు? ఇంకా దానిలో మనం క్రీస్తుని మాత్రమే చూడగలిగితే, ఆ వర్తమానంలో దేవుని యొక్క శక్తిని మాత్రమే మనం చూడగలిగితే, దేవుడు తాను రుజువుపరుచుకుంటే మనకేమర్థమవుతుందంటే ఇది వర్తమానికుడు కాదు కానీ వర్తమానికులు పరిశుద్ధాత్ముడు మనకు చెప్పిన వాక్యం ఇది. వెంటనే మనం ఏమంటామంటే దీంతో మేము నిలబడతాం, దీన్ని మేము అంగీకరిస్తాం. కానీ ఎప్పుడైతే గమనించండి ఆది అపోస్తలుల సంఘం వాక్యాన్ని తీసుకున్నదో వెంటనే ప్రజలు దాన్ని తృణీకరించారట. అంటే ఎంతమంది మెలుకున్నారండి? ఓ పాట పాడదామా? ఎప్పుడైతే ఆదిమ సంఘంలో ప్రజలంతా దేవుని వాక్యంతో నిలబడినప్పుడు వాక్యంతో నిలబడి ఇది నిజమైన వాక్యమని నిలబడంగానే పైనుండి ప్రభువైన యేసుక్రీస్తు చూసి ఏమనుకుంటున్నారంటే ఇది నేను మెచ్చుకునే కార్యం, ఎందుకంటే నా వధువు నేను ఇచ్చిన వాక్యంతో మాత్రమే నిలబడుతుంది, ఏ తప్పుడు సిద్ధాంతాల లోనికి తేవట్లేదని.
కానీ దేవుడు దాన్ని చూసి ఆనందపడుతున్నాడు. కానీ చుట్టూ ఉన్న ప్రజలు దాన్ని చూసినప్పుడు చాలా చిన్న చూపు చూడడం ప్రారంభించారంట. ప్రవక్త అంటున్నాడు, ఆ సంఘాలను వాళ్ళు తృణీకరించారట, రిజెక్ట్ చేశారట, దాన్ని అణిచివేయడానికి ప్రయత్నించారట. మీరు గమనిస్తే ఒకవేళ పెండ్లి కుమారుడు ద్వారా ఇవ్వబడిన మొట్టమొదటి వర్తమానంలోనే అక్కడే తృణీకరించబడితే నేటికి కూడా నిజమైన సంఘం ఎల్లప్పుడూ తృణీకరించబడే సంఘంగానే ఉంటుందండి. ఎంతమంది ఏకీభించగలరు? నిజంగా తృణీకరించబడుద్దా నిజమైన సంఘం? నిజంగా తృణీకరించబడుద్దండి. సుదర్శన్ ఎందుకనంటే మీరు గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తునే అనేక సార్లు భూమి మీద ఆయన తృణీకరించబడ్డారు. నిజమేనా అండి? నిజమే అంటారా? ఎక్కడెక్కడ తృణీకరించబడ్డారు ఆయన? ఆయన హింసించబడ్డారు నేను అడగట్లేదు, ఆయన కొట్టారు తిట్టారని అడగట్లేదు. ఆయన్ని ఎక్కడ ప్రజలు తృణీకరించారు? చాలా స్థలాల్లో ఉందండి. మీరు గమనిస్తే ఆ సేన అనబడి దెయ్యాలు పట్టిన వ్యక్తి రాగానే ఆ ఊర్లో వాళ్ళు ఏమన్నారంటే, బాబు నిన్ను మేమేమనం, కానీ దయచేసి ఈ పట్టణాన్ని విడిచి నువ్వు వెళ్ళిపో. తృణీకరించడం వద్దు, ఇక్కడ వద్దు, నువ్వు వెళ్ళిపో. ఎప్పుడైతే తన సొంత ప్రజల మధ్యలోనికి రాగానే అక్కడికి వెళ్ళి సమాజ మందిరంలో బోధించగానే అక్కడ వాళ్ళందరూ ఏమంటున్నారంటే, అరే ఇతను ఒక వడ్రంగవాని కుమారుడు కదా, ఇతనికి ఇటువంటి జ్ఞానం ఎక్కడిది? వెంటనే ఆయన ఏమన్నారంటే, ఏ ప్రవక్త తన సొంత దేశంలో హితుడు కాదు, మళ్ళా బయటికి వెళ్ళిపోతున్నాడు ఆయన. మీరు మళ్ళా గమనిస్తే ఆయన లైఫ్లో ఎలా రిజెక్షన్ అంటే ఒక తృణీకరించబడ్డది అనేది కార్యం ఉన్నదో, వధువు జీవితంలో తృణీకరించబడ్డం అనేది ఖచ్చితంగా జరగవలసిన కార్యం అండి. ఎంతమందికి అర్థమవుతుందో? చాలాసార్లు మనం నష్టపోవడానికి ఇష్టపడతాం, అంటే డబ్బులు వదిలిపెట్టడానికి ఇష్టపడతాం, లేకపోతే ఒక ఉద్యోగం వదిలిపెట్టడానికి ఇష్టపడతాం వాక్యం కోసం. కానీ వాక్యం కోసం తృణీకరించబడ్డానికి ఇష్టపడమండి. ఎంతమందికి అర్థమవుతుంది? నేను హింసించబడ్డామని చెప్పట్లా, తృణీకరించబడ్డం అనేది నేను చెప్తున్నాను. మీరు గమనిస్తే యోబు దగ్గరికి వస్తే యోబు జీవితంలో తృణీకరణ అనేది ఉన్నదా? తృణీకరించడం అనేది జరిగినదా? భార్య అంటుంది, ఇంకెంతకాలం ఇక్కడ ఉంటావు, దేవుని దూషించిన వికి స్థలం నుండి లేచి వెళ్ళిపో. యోబు మాట్లాడుతూ ఏమంటాడంటే, ఎవరైతే ఇప్పుడు నన్ను నిందిస్తూ ఉన్నారో ఆ దాసులు, వాళ్ళు నా మందలను కాయ కుక్కలతో వారు సమానం. వాళ్ళ చూపుకు కూడా యోబు చాలా తృణీకరించబడిన వాళ్ళుగా కనబడ్డాడట. మీరు యోసేపును గమనిస్తే అన్నదమ్ముల ద్వారా తృణీకరించబడ్డాడు. ఎంతమంది ఆమెనంటారండి? నిజంగా తృణీకరించబడ్డా? మీరు నోవాహును గమనిస్తే చుట్టూ ఉన్న ప్రజల ద్వారా తృణీకరించబడ్డాడు. అబ్రాహామును గమనిస్తే, మీరు ఏ వ్యక్తి జీవితాన్ని గమనించండి, ప్రతి వ్యక్తి జీవితంలో తృణీకరణ అనేది ఒకటి కనబడుతుందండి. మీరు యెఫ్తాను తీసుకోండి, చుట్టూ ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు వేశ్యకుమారుడు, నువ్వు ఈ స్థలం నుండి వెళ్ళిపో, అక్కడ ఒక తృణీకరణ మీకు కనబడుతుంది. లేయాని మీరు చూసుకుంటే యాకోబు ఏమన్నాడంటే, రాహేలుని ప్రేమించాడు, లేయాని ద్వేషించాడు. ద్వేషించడం అంటే ఈవిడ కన్నా ఆవిడని ఎక్కువ ప్రేమించాడు. లేయా విషయంలో ఏం కనబడుతుందంటే తృణీకరణ. కానీ మీరు గమనించండి, యూదా గోత్రం రాహేలు నుండి రాలా, లేయాలో నుండి దేవుడు తీసుకున్నాడు అండి. దాన్ని ఎంతమంది ఇష్టపడుతున్నారు? తృణీకరణ అనేది మనం ఖచ్చితంగా మన జీవితంలో తీసుకోవాల్సిన అంశం అండి. అది అర్థమవుతుందండి నేను చెప్పింది? చాలాసార్లు మనం ఒక నిర్ణయం ఏదైనా వాక్య ప్రకారంగా తీసుకోవాలంటే మొట్టమొదటిగా మన చుట్టూ కనబడేది ఎవరంటే మన స్నేహితులు. వాళ్ళు కనబడి ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళెవరూ నన్ను కొట్టరు తిట్టరు, కానీ వాక్యం కొరకు నేను నిలబడ్డాను అనుకో, నిదానంగా ఏమైందంటే వీళ్ళ దృష్టిలో నేను ఒక చిన్న చూపు కనబడతానేమో, కనుక కొట్టించుకోవడానికి సిద్ధమే. అర్థమవుతుందండి వ్యత్యాసం? దేవుడి నామం కొరకు కొట్టించుకోవడానికి సిద్ధమే, దేవుడి నామం కొరకు అవమానం పొందడానికి సిద్ధమే. కానీ ఇంకొక వ్యక్తి యేసుక్రీస్తు నామాన్ని బట్టి మనల్ని తృణీకరించి, అరే లేదు ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఓకే అని ఎప్పుడైతే ఇలా దూరంగా పెడతారో ఇదేదో హృదయాన్ని పిండేసినట్టు ఉంటుందండి. దీన్ని మనం ఇష్టపడం. కానీ మీరు గమనించండి, నిజమైన వధువు ఉన్నదంటే నిజమైన వధువుకి ఆ ఎక్స్పీరియన్స్ ఉండి తీరుతుందండి. ఏదో స్థలంలో మీరు తృణీకరించబట్టి ఖచ్చితంగా ఉంటారు. అది ఉద్యోగ స్థలమైనా అయి ఉండొచ్చు, స్నేహితుల మధ్యలో అయినా అయి ఉండొచ్చు, బంధువుల మధ్యలో అయినా ఉండొచ్చు, ఎక్కడైనా కార్యం జరిగే తీరుతుందండి. ఎంతమంది ఇష్టపడతారు నిజంగా తృణీకరించబడడానికి? నిజంగా కొట్టించుకోవడం బెస్ట్ అనిపిస్తుంది అండి. దానికన్నా 10 మంది మిమ్మల్ని ఒక వెలివేసినట్టు అలా పక్కన పెట్టి చూస్తే మనం గమనిస్తే ఈ కాలంలో క్రైస్తవం చేయడం పెద్ద విషయం ఏం కాదండి. కానీ ఒకానొకప్పుడులో ఇదే వాక్యం ఎప్పుడైతే మన పూర్వీకులు వాళ్ళు అన్యులుగా ఉన్నప్పుడు ఈ వర్తమానాలు వాక్యం వాళ్ళ సమీపానికి వెళ్ళినప్పుడు ఒక్కడు నమ్మితే ఊరు మొత్తం వెలివేసేవాళ్ళు ఆ వ్యక్తిని. అర్థమైందండి? ఊరు మొత్తం ఆ వ్యక్తిని ఆ ఊరు బయట పెట్టి ఏమైనా జరుగుగానే ఆ వ్యక్తితో మేము ఎవరం మాట్లాడడం, ఆ వ్యక్తికి మాకు సంధి లేదంటే ఊరు మొత్తం ఒకవైపు ఉంటే ఈ క్రైస్తవుడిగా ఎవరైతే క్రీస్తుని అంగీకరించాడో ఆ వ్యక్తి ఒక్కడే స్థలంలో నిలబడేవాడండి. ఇప్పుడు ఏమంటుందో లోన్లీనెస్, ఒంటరితనం, ఎవరు ఉండరు. ఇది కొంచెం చాలా ఘాటైన విషయం అండి, సున్నితంగా ఉంటుంది, ఘాటైన విషయం. నిజంగా మనం కానీ తృణీకరణని నిజంగా అంగీకరించగలిగితే, ప్రభువా
మా కొరకు నువ్వే తృణీకరించబడ్డానికి వెనకడుగు వేయకపోతే మేమెంత ప్రభువా, నీ నామం కొరకు మేము ఎక్కడా సిగ్గుపడకుండా, ఎక్కడా మేము తలదించుకోకుండా, అది బంధువుల మధ్యలోనైనప్పటికీ, స్నేహితుల మధ్యలోనైనప్పటికీ, సంఘం మధ్యలోనైనప్పటికీ, ఇరుగు పొరుగు వారి మధ్యలోనైనప్పటికీ నీ కొరకు తృణీకరించబడ్డంగా మేము సిద్ధంగా ఉన్నాం ప్రభువా. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. చాలా వింతైన అనుభవం ఇది. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఒకవేళ ఎందుకు అంటే నిజంగా ఆ విషయం జరుగుద్దా అంటే ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం తీద్దామండి. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. ఈ మాట ఒకవేళ మీరు ద్వేషింపబడతారేమో అని చెప్పట్లేదండి, ద్వేషించబడకుండా తప్పించుకోండి అని చెప్పట్లా. మీరు ఖచ్చితంగా ద్వేషించబడతారు. అంటే అనాదిలోనే మనం ఈ రోజున మనం ఎదుర్కొనే ద్వేషాన్ని ఆ రోజే ఆయన చూశాడండి. దాన్ని ఎంతమంది నిజమంటారు? ఆయన ముందుగానే మనల్ని ఆయన చూసిన దేవుడు ఆయన. అయితే వరుడు ఎలాగా తిరస్కరణ పొందాడో వధువు కూడా ఖచ్చితంగా ఆ మార్గంలో వెళ్ళి తీరాలండి. దాంట్లో ఎక్స్క్యూజ్ లేదు, అంటే దాంట్లో తప్పించుకునే మార్గం లేదు. అయితే ఈ మొదటి సంఘం ఎలా తిరస్కరించబడిందో మరి నేటికి మనం అది చూస్తూ ఉన్నాం. ఈ మొదట నికోలాయితు కాలంలో ఏం జరిగిందంటే, ఆ టైం ఈ కార్యాలు మనం ఏదైతే క్రియలను మనం చదువుతున్నామో ఆ కాలమున ప్రజలు కేకలు వేయచ్చు. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఇదే నిజమైన సంఘంలో ఖచ్చితంగా ఈ కార్యం ఉండి తీరుతుందండి. నిజమైన సంఘం ఎప్పుడు చప్పగా ఉండదు. దేవుణ్ణి స్తుతించడానికి ముందుంటుంది, ఆరాధించడానికి ముందుంటుంది, ఏకీభవించడానికి ముందుంటుంది. ఎవరు మళ్ళీ నెట్టక ముందే మనం ముందుకు వస్తామండి. నిజమైన ఆది అపోస్తుల మధ్యన అలాగే ఉంది. వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారట. ఎంతమంది ఇష్టపడుతున్నారు? 2 చప్పట్లు కొడతా ఉన్నారట. నిజంగానే పరిశుద్ధాత్మతో నింపబడి వింతైన వారుగా కనబడుతున్నారట. ఎట్లా కనబడుతున్నారంటే అచ్చం తాగినోడు ఎలా కనబడతాడో అలా కనబడుతున్నారంట. వాళ్ళ యొక్క ఆధీనంలో లేరు, కానీ పరిశుద్ధాత్మని యొక్క ఆధీనంలోనికి వారు వెళ్ళారండి. ఎంతమంది ఇష్టపడుతున్నారు? నేను నమ్ముతాను, వాక్యం ఖచ్చితంగా ఆమెను చెప్పాలని. నమ్ముతారా మీరు నిజంగానే? ఒకరు వివరించారు. చాలామందికి ఉన్న అలవాటు ఏంటంటే, ఇది మామూలుగా మన జరిగే కార్యం. వాక్యం చెప్పగానే మనం ఏమంటామంటే చాలామంది ఆమెను చెప్పకుండా ఇలా అంటారట. దాన్ని ఒక సేవకులు భలే వివరించారు. దాన్ని మనం ఆరాధన స్థలంకు రాగానే మన బాడీ పార్ట్స్ అన్నీ పనిచేయాలండి. అన్ని బాడీ పార్ట్స్ ఆయన ఇచ్చాడు మనకి. అయితే సురఫేనికే స్త్రీ వచ్చినప్పుడు యేసు ప్రభు మాట్లాడేటప్పుడు ఇలా అనట్లేదంట. ప్రభువా, ఎంతమందికి అర్థమవుతుందండి? ఆ బల్ల మీద నుండి పడిన కింద రొట్టె మొగలు కుక్కలు తీసుకుంటాయి కదా ప్రభు, అంటే నీ నోటి మాటను బట్టి దేవుడు స్వస్థపరుస్తాడు. అర్థమైందా అండి? మన సైగను బట్టి దేవుడు స్వస్థపరచడం మనల్ని మన నోటి మాట ద్వారా దేవుడు స్వస్థపరుస్తాడట. ఒకవేళ వాక్యం వచ్చినప్పుడు ఆమేనంటే ఆ వాక్యలో దేవుడు మీకు దీవెనిస్తాడండి. ఒకవేళ అందరం కూర్చొని దేవుడు మనల్ని ఇక్కడ ఆయన మన యాక్షన్ అడగట్లేదండి. దేవుడికి ఏం కొంటే మీ నోటి మాటను దేవుడు దీవిస్తాడా? మీరు పలికింది దేవుడు దీవిస్తాడా? ఇక్కడికి సంఘానికి వస్తే ఎలా ఉండాలంటే 24 అంటే పూర్తి ఎనర్జీతో ఉండాలండి ఆరాధన స్థలానికి. ఒకసారి ఒక ఆరాధన జరుగుతూ ఉంది, నేను అక్కడ కూర్చొని ఉన్నా. అంటే వాస్తవానికి నేను ఆదివారం వచ్చే ఆరాధన అది ఆల్రెడీ నేను వినేసిన వాక్యం. అంటే నేను ఇంకోటేదో ఒక వాక్యం సిద్ధపడుతూ ఉంటాను వెనకాల మరుసటి రోజుకి. ఆ రోజు అందరితో పాటు నేను కూడా ఆమెన్ అంటున్నా. కొంతసేపటికి ఎప్పుడుకో హెవీలీ బాగా ఏడుస్తున్నాడు. ఏడ్చిన తర్వాత బయట తీసుకెళ్ళిన తర్వాత అడిగి ఎందుకు ఏడుస్తున్నాడంటే సుదర్శ ఆమె అని చెప్పాడు, అందుకే ఏడుస్తున్నాడు అన్నాను. ఈ రోజున విచిత్రం ఏంటంటే పిల్లలు నిద్రపోతున్నారు మన వాక్యం వింటూ ఉంటే. కారణం ఏంటంటే లేపే స్వరాలు ఎక్కడ వినపడట్లేదండి. వెనకాలని ఆమేనండి లేదండి. నిజమైన పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఇనిన మాట అయినా మనకు ఆమె అని చెప్పాలనిపిస్తుంది. నిజంగానే చాలామంది అంటే నాకు నూతనమైనది వాక్యం కావాలంటారంట. ప్రవక్త ఒకళ్ళు ఏం చెప్పారంటే వాక్య వివరంలో నూతనమైన వాక్యం వస్తే ఫస్ట్ నువ్వు నూతనంగా మారితే అన్నీ నూతనంగానే కనబడతాయన్న. మనం నూతనంగా మారితే అన్నీ నూతనంగానే ఉంటాయండి. మనంగా నూతనంగా మారలేదనుకో నూతనమైనది కూడా. ఎంతమంది
వాక్యం నేను ఒకటి నమ్ముతానండి, పాటల పరిచయం మీరు నమ్ముతారా? ఇది నేను తెలిసిన అంశం వదిలి ఇంకోటి ప్రసంగం చేయాల్సి వస్తుందేమో, ఎందుకంటే మిమ్మల్ని కొంచెం పురుకొల్పడం మంచిదని నేను అనుకుంటున్నా. పాటల పరిచయం మీరు నమ్ముతారా? పాటల పరిచయం ఎవరు నిద్రపోవడం చూసారా మీరు? ఎందుకని నిద్రపోరు? ఇక అప్పుడు కూడా పనుకుంటే ఇంక చెప్పలేమండి దానికి. ఎందుకు పనుకోరంటే పాడే వాళ్ళతో మనం కూడా ఏం చేస్తామంటే పాటలు పాడుతూ క్లాప్స్ కొడుతూ ఉంటాం. ఆరాధనలో నిద్రపోతాం నుంచున్నప్పుడు. ఎందుకనంటే ప్రార్థించేటప్పుడు ఏకీభవిస్తాం. వాక్యాలు ఎందుకు నిద్రపోతాం తెలుసా? వాక్యం అనేది ఒక సేవకుడి అంశం అనుకుంటాం, అందుకే నిద్రపోతాం. వాక్యం రెండు వైపులా జరగాల్సిన అంశం అండి. వాక్యానికి నిలబడిన సేవకుడు ఎంత ఎనర్జీతో ఉంటాడో కూర్చున్న బిలీవర్ కూడా అంత ఎనర్జీతో ఉండాలి. నేను గడిచిన దినాలు ఒక వీడియో ఒకటి మరి కనబడ అట్లాగే కనబడుతుంటాయి. అవి కూడా ఒక దగ్గర అది మంత్రులు వాళ్ళందరూ అంటే హిందూస్కి సంబంధించిన కార్యం అది, వాళ్ళలో బిలీవర్స్ అంటే హిందూస్కి సంబంధించిన కార్యం అది. ఆ వ్యక్తి ఎప్పుడైతే అతను ప్రార్థన చేస్తున్నట్టు వాళ్ళది ఏదో పూజలు ఏవో చేస్తున్నాడు, ఇలా చేస్తూ ఉంటే కూర్చున్న వాళ్ళు ఒక్కళ్ళు కూర్చోలేదండి, అందరూ నుంచొని ఆ పూజని వాళ్ళు చేసే భజనని లోపల ఫీల్ అవుతున్నారు, దాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆస్వాదించి మీరు ఎంతమంది పెంతుకోస్తోళ్ళు పరిశుద్ధాత్మ అంటే నిజంగా పొందిన వాళ్ళు కూడా నాట్యం ఆడతారు, అలా నాట్యం ఆడిన వాళ్ళు చూసారు ఎవరన్నా? అనుభవం ఉందా మీకు? మీకంటే మీరు చూసిన అనుభవం ఉందా? వాళ్ళు ఎలా ఉంటారో అచ్చం అలా ఉన్నారండి హిందూస్లోనే. అసలు నాకు ఆ వీడియో స్కిప్ కూడా చేయలేకపోయాను నేను. అసలు ఏంటి నేను చూసేది నిజమేనా? ఒక వ్యక్తికి అట్లా పెట్టి ఆ మంత్రం ఎలా చదువుతూ ఉంటే దాదాపు 30-40 మంది ఉంటే 30-40 మందిలో ఒక్కడు కూడా కూర్చోలేదు దాంట్లో. నుంచొని ఇలా 2 క్లాప్స్ ఇలా కొడతా ఆఖరికి కింద పడిపోయి వాళ్ళు పరిశుద్ధాత్మ పొందితే ఎలా ఉంటుందో వాళ్ళ దాంట్లో వాళ్ళ స్పిరిట్స్ కూడా ఉంటాయి ఉండవా? అర్థమైందా అండి? దురాత్మలు ఉంటాయి ఉండవు? అక్కడ ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళు కింద పడి వాళ్ళు గిలకలు కొట్టుకుంటూ వాళ్ళు దాంట్లో అండి ప్రవక్త చెప్పాడు, అందుకే అన్యుల మధ్యలో కూడా భాషలు ఉంటాయని చెప్పి. ఏదో రకరకంగా వాళ్ళు మాట్లాడుతుంటే ప్రభువా ఒక దురాత్మ పట్టినోడు అంత డిఫరెంట్గా ఉంటే పరిశుద్ధాత్మ ఒకవేళ లోనికి వస్తే చాలా చాలా డిఫరెంట్గా ఉంటారండి. ఎంతమంది నిజమంటారు? ఎందుకంటే వినే మీలు మెరుకుంటే వర్తమానం ఎంత ఫాస్ట్గానే వెళ్తుందండి. ఒకవేళ మనం కానీ డల్గున్నాం అనుకోండి, ఇప్పుడు ఏమైందంటే ఇప్పటికి నేను ఆల్రెడీ కొన్ని పారాగ్రాఫ్లు తీసేశాను, ఇంకొంతసేపు మీరు ఇలా ఉన్నారనుకోండి ఇంకొన్ని పారాగ్రాఫ్లు తీసి దేవుని నామకు స్తోత్రం నేను కూడా కిందకి వెళ్ళి కూర్చోవాల్సి వస్తుందండి. ఇంకా పారాగ్రాఫ్లు తీసే పని పెట్టరేమో అనుకుంటున్నానండి. మీరు స్పందించి నాకు అర్థమైందంటే చాలండి, మీరు భాషలో మాట్లాడక్కర్లేదు. ఇప్పుడు నాకు మీ భాష అర్థమైంది, నాకు ఒకే ఒక భాష కావాలి మీ నుండి, ఆమెననే భాష ఒకటి కావాలండి. నా నుండి నేనైతే తెలుగులో మాట్లాడతాను మీకు వర్తమానం. అందరూ మెలుకున్నారా? పిల్లలు వదిలిపెడదాం, మనం అందరం మెలుకున్నాగా. అసలు సైకిల్ వద్దండి, ఒక నోటి మాట మాత్రమే. ఓకేనా? అందరూ సిద్ధమేనా? అయితే ఎప్పుడైతే ఈ ఆది అపోస్తలుల మధ్యలో ఈ నికోలైతు కార్యాలు జరగడం స్టార్ట్ అయినప్పుడు సంఘం అంతా ఉద్యమంగా ఉండగానే వీళ్ళ మధ్యలోనికి తాగినోళ్ళలాగా ఉన్నారంట ఒక్కొక్కళ్ళు. నిజంగా పరిశుద్ధాత్మ చేత నింపబడితే తాగినోడికి ఎంత కొట్టినా తెలియదండి. పరిశుద్ధాత్మ చేత నింపబడినోడిని మీరు ఎంత పిండినా దేవుడు నాకు అది చూసినప్పుడు ఇంత కొట్టినా ఏం తెలియదు. ఒళ్ళు అంటే ఒళ్ళు తెలియట్లేదు. వాస్తవాన్ని క్రైస్తవంలో పరిశుద్ధాత్మను పొందితే ఏమైందంటే పరిస్థితులు నాకు తెలియట్లేదని. దేవుని ఆత్మ చేత అంతగా నేను ఐక్యం చేయబడిన తర్వాత ఇప్పుడు నేను కాదు కానీ నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు నన్ను ఈ పరిస్థితులు గుండా ఆయన నన్ను బయటికి తీసుకెళ్తున్నాను. కానీ సంఘం ఇంత ఉద్యమంగా ఉంటే సంఘాన్ని చూస్తే దెయ్యానికి ఎక్కడో లేని కడుపు మంటగా జరుగుతూ ఉంటే, అయితే మీరు గమనించండి, ఎప్పుడు ఒక ఉద్యమం జరిగినా దేవుడు స్వస్థతలు జరిగిస్తాడు, దేవుడు కొత్త ప్రజలే దేవుడు సన్నిధిలోకి నడిపిస్తాడు. ఈ కార్యాలన్నీ జరుగుతూ ఉండగానే విచిత్రం ఏంటంటే ఈ టైంలోనే అంటే ఆర్థికంగా అన్ని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు సంఘానికి వస్తారు. మన మధ్యలో పేదవాళ్ళు ఉన్నారా? ఇక్కడ అందరూ అంబానీలు ముఖేష్ అంబానీ లేరు అనుకుంటున్నానండి నేను. పేదవారు ఉన్నారు కదా, మధ్యతరగతి వారు ఉంటారా, ధనికులు ఉంటారా, అత్యధికమైన ధనికులు ఉంటారా? కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ పేదవారు వచ్చినప్పుడు అందరూ వచ్చినప్పుడు ఒకలా ఉందట, కానీ అత్యధికమైన ధనవంతులు ఎప్పుడైతే నిదానంగా సంఘంలోనికి అడుగు పెట్టారో వీళ్ళు గమనించడం ప్రారంభించారు. వీళ్ళకి సంఘం నచ్చింది. సంఘం నచ్చడం అంటే ఆ లోపల అద్భుతాలు ఇవన్నీ బాగా నచ్చినాయి. కానీ వెంటనే వీళ్ళు జరిగిన లోపం ఏంటంటే సంఘం ఉన్న స్థానానికి ఈ ధనవంతులు తమ్మును తాము తగ్గించుకోలేకపోయారట. అర్థమైందండి అంశం? వాళ్ళు తగ్గించుకోలేకపోయారు సంఘంలో దేవుడు ఇచ్చే విధానం కొరకని. అయితే ఎప్పుడు దేవుడు ఏం కోరుతాడంటే మీరు ఏ ఆర్థిక పరిస్థితి నుండి వచ్చినా, మీరు పేదవారైనా ధనవంతులైనా ఆర్థికంగా సామాన్యమైన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే అండి నాకు తెలిసినంతవరకు, మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వస్తారో వాక్య ప్రకారం మీరు మారాల్సిందే కానీ మీ ప్రకారం వాక్యం ఎన్నడూ మార్చకూడదు. డబ్బున్న వాళ్ళు అడుగు పెట్టినా అప్పటికీ వాక్యం అలాగే నిలబడుతుందండి. వాక్యాన్ని వంచే ప్రయత్నం ఎవరు ఎన్నడూ చేయకూడదు.
కానీ విచిత్రం ఏంటంటే నిదానంగా ఆ సంఘంలోనికి ఎప్పుడైతే ఈ సిద్ధాంతాలు అంటే ఈ ధనికులు వచ్చి అడుగుపెట్టడం ప్రారంభించాడో నికోలాయితులు వెనుకున్న కార్యములు ఇది ఒకటండి. ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో నిదానంగా సంఘం ఏం చేయడం ప్రారంభించిందంటే పేదవారికి అంటే అప్పటి వరకు ఏమన్నారంటే సంఘం అంతా ఒకటే అన్నారు. కానీ నిదానంగా ఇప్పుడు ఏమవుతుందంటే ధనికుల యొక్క చెయ్యి పైకి లేసి వాళ్ళ యొక్క కార్యాలు సంఘంలో ప్రారంభించినాయట. అయితే ఎప్పుడు బైబిలు ధనవంతులు అంత్యక్రీస్తు అని చెప్పలేదండి, ధనవంతులు సాతాన్ అని చెప్పలేదు. ధనవంతులు కూడా దేవుని నమ్ముతారా? దేవుని పరలోక రాజ్యానికి వెళ్తారా? కొర్నేలియస్ సామానుడు కాదండి. కొర్నేలి అనేక మంది కింద సైన్యాధిపతులు అతని కింద ఉంటారు. కానీ అటువంటి వ్యక్తి కూడా వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేశాడంటే తన్ను తాను తగ్గించుకున్నాడు, కానీ వాక్యాన్ని తగ్గమని చెప్పలేదు అతను. ఎంతమందికి అర్థమవుతుందో? మీరు కందాకి కింద ఉన్న నపుంసకుని గమనించినప్పుడు ఫిలిప్పు చెప్పిన వర్తమానానికి తను తాను తగ్గించుకున్నాడు, కానీ ఫిలిప్పును వర్తమానం తగ్గించమని చెప్పలేదండి. ఎంతమందికి అర్థమవుతుందో? ఒకవేళ మనం ఏ స్థితిలో ఉన్నా దేవుడు ఏం కోరుతాడంటే వాక్యం ఒక స్టాండర్డ్, ఇది వాక్యం ఇలాగే నిలబడుతుంది. ఇది వాక్యం అనేది నిజమైన ఖడ్గం అండి. అది ఆ పదునైన ఖడ్గం, 2 అంచులు కలిగిన ఖడ్గం. అది దాన్ని ఎన్నడూ మీరు వంచినా దాని స్థితిలోకి వచ్చేది నిలబడి తీరుతుందండి. ధనవంతుడు మార్చినా, పేదోడు మార్చినా, ఎవరు మార్చినా. అయితే ఇది ఎవరు నొచ్చుకోకుండా అంశం అండి. ధనవంతులు జాగ్రత్తగా ఉండాలంటే మీరు గమనించండి, సంఘంలోనికి సాతాను ప్రవేశం లోనికి అడుగు పెట్టాలంటే వాడికి కొన్ని దారులు ఉంటాయండి. వాటిల్లో ఒకటి, వాడు మొట్టమొదటిగా సంఘాన్ని పడగొట్టాలంటే ఎవరిని వాడతాడంటే అందరికీ తెలిసిందే. ఎవరిని వాడతాడు? మొట్టమొదటిగా ఎవరిని పడగొట్టాలని ఇష్టపడతాడు? సేవకుని పడగొట్టాలని ఇష్టపడతాడండి. ఎప్పుడైతే సేవకుడితో తన పని వర్కౌట్ అవుదో నిదానంగా సేవకుడు యొక్క ఫ్యామిలీకి వెళ్తాడు. అది కూడా వర్కౌట్ అయ్యలేదనుకో నిదానంగా అక్కడ ఉన్న డీకన్స్ ఎవరు ఉంటారో ఒక్కొక్కరితో ప్రయత్నిస్తూ ఉంటాడు. వాళ్ళతో కూడా అవ్వలేదనుకోండి నిదానంగా సంఘంలో ఎవరైతే మంచి పేరు కలిగి అనేక మంది ప్రజల ముందు మంచివారుగా అనిపించుకుంటే నిదానంగా వారితో ప్రవేశపెడతా ఉంటాడు. ఇంకా ఇది కూడా స్టార్ట్ అయితే ధనవంతుడు కూడా వాడు సంఘంలోనికి రావడానికి ఒక ద్వారమే అండి. దాన్ని వాళ్ళు కానీ సరిగ్గా కాపాడుకోకపోతే. ఎందుకంటే ఎప్పుడైతే ఒక ధనవంతుడు వచ్చి సంఘంలోనికి రాగానే విచిత్రం ఏంటంటే అనుకోకుండా దేవుడి దయబట్టి మన సంఘంలో జరగలేదని నేను నమ్ముతున్నాను, జరగబోదని నేను నమ్ముతున్నా, కానీ ఇది వాస్తవంగా జరిగిన కార్యం అయితే నేను చెప్తున్నాను. బయట సంఘంలో ఎప్పుడైతే ఈ ధనవంతుడు ఎప్పుడైతే సంఘంలోనికి రాగానే విశ్వాసుల దృష్టి అంతా ఎటు వెళ్ళిందంటే బలిపీఠం మీద నుండి నిదానంగా ధనవంతుడు వైపుకి వెళ్ళిందండి. ధనవంతుడు రాగానే లోనికి రాగానే ఇప్పుడు ధనవంతుడు కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఏమనంటే అరే చర్చి ఇలా ఉంది, ఇలా కాకుండా ఇంకోలా ఉంటే బాగుండేమో, ఇది ఇలా ఉంటే బాగుండేమో, ఇది ఇక్కడ ఇలా కాకుండా ఇలా పెడితే బాగుండేమో, ఒక సొంత ఆలోచన రాగానే వెంటనే కొంతమంది బిలీవర్స్ వెనకాల పోగాయి. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్ కార్ తీయగానే ఒకవేళ మ్యాథ్యూస్ అనుకోండి పేరు, ఇక్కడ ఎవరు లేరుగా, మ్యాథ్యూస్ అయ్య గారు మీరు వచ్చారని చెప్పి నిదానంగా కార్ డోర్ ఓపెన్ చేసి రండి పాస్ గారు, రండి బ్రదర్ రండి అని సంఘంలోనికి తీసుకొచ్చిన తర్వాత పక్కన పేషెంట్ ఉంటాడు, అదే విశ్వాసం, మళ్ళీ అదే సంఘానికి తర్వాత సంగతి ముందు నువ్వు తీసుకురాని నిదానంగా సంఘంలో కూర్చోబెట్టిన తర్వాత ఆ వ్యక్తి ఎప్పుడైతే తన ఆలోచనలు చెప్తూ ఉంటాడో నిదానంగా ఏం జరిగిందంటే ఒక గుంపులాగా వాళ్ళు సృష్టించబడి నిదానంగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే సరే ఈ కార్యం గురించి ఏమంటారు మీరు, ఇలా అయితే మాకు కూడా ఈ పని ఇలా కాకుండా అలా ఉంటే బాగుండి అనిపిస్తుంది, సరే మీరేం కంగారు పడొద్దు, ఒకవేళ ముందు నుండి ఉన్నా నేను మాట్లాడతాను పాస్ట్ గారితో, ఎందుకనంటే మీరు ఇచ్చే టైత్ కన్నా నేను ఇచ్చే టైత్ ఎక్కువ కాబట్టి ఒకవేళ పాస్ట్ ఎక్కడన్నా కాంప్రమైజ్ అవుతాడేమో చూద్దామని సరే నిదానంగా పాస్ట్ గారి దగ్గరకు వచ్చిన తర్వాత పాస్ట్ గారితో బ్రదర్ ఇది ఇట్లా ఉంది, ఇలా కాకుండా అలా ఉంటే బాగుండునేమో, ఒకవేళ సేవకుడు కానీ బలహీనుడైతే అవునని చెప్తాడండి. సేవకుడు కానీ వాక్య విషయంలో అనుభవం కలిగిన వాళ్ళైతే నువ్వు డబ్బున్న వ్యక్తివి అయి ఉండవచ్చు, సంఘమేసే దశంభాగం కన్నా నీ దశంభాగం కూడా ఎక్కువ అయి ఉండొచ్చు, కానీ వాక్య విషయంలోకి వచ్చినప్పుడు నువ్వు చెప్పిన తప్పు కనుక దయచేసి క్షమించండి సహోదరుడా. ఒకవేళ ఇది కానీ సంఘంలో జరగకపోతే అక్కడ సంఘకాలంలో జరిగిన పొరపాటు మళ్ళీ సంఘాల్లో జరుగుతుందండి. మనం ఏమనుకుంటామంటే వాస్తవానికి క్యాథలిజం చూసి క్యాథలిజం కానీ క్యాథలిజానికన్నా ముందున ఈ సంఘం విఫలమవడం ఎప్పుడు ప్రారంభించిందంటే అక్కడ స్థానికంగా ఇప్పుడు మనందరం చేరి ప్రార్థిస్తున్నామా, ఇలాగే అనేక స్థలాల్లో చేరి ప్రార్థిస్తూ ఉంటే ఒక్కొక్క సంఘంలోనికి వచ్చి నిదానంగా దెయ్యం వాడి యొక్క బోధన పెట్టడం ప్రవేశపెట్టడం ఎప్పుడంటే క్యాథలిజం స్టార్ట్ అవ్వక మునిపే ఈ కార్యం జరిగిందండి. అర్థమైందండి? క్యాథలిజంతో కాదు, క్యాథలిజం కన్నా ముందే జరిగింది. అయితే మీరు గమనించండి, ఏ వ్యక్తి అయినా నిజంగా పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఎన్నడూ కొంతమందిని పోగేసుకోవడానికి ఇష్టపడ్డండి. నిజంగా పోగేసుకోవడానికి ఇష్టపడ్డు ఏం కోరుతాడంటే ప్రభువా నువ్వేసిన పోగులు నన్ను ఉంచు, నేను మాటకు ఇంకోటి పోగేసుకునే ప్రసక్తే లేదని. ఎంతమందికి మీకు లేఖనాల్లో గుర్తున్నదో, ఒకళ్ళని వచ్చి నువ్వు మా మీద రాజుగా ఉండి అధికారిగా ఉండంటే 3 చెట్ల పేర్లు చెప్తాడు. ఒకటి ద్రాక్ష చెట్టు గురించి, అంజూరపు చెట్టు గురించి, ఒలివ చెట్టు గురించి చెప్పి ఇవన్నీ ఏమన్నాయంటే ద్రాక్ష చెట్టు ఏమంటుందంటే నేను ఉండలేను బాబు, నేను మీద నాయకుడిగా ఉండలేను. అంజూర చెట్టుని అడిగితే
నేను నీ మీద నాయకుడిగా ఉండలేను. ఒకవేళ ఒలివ చెట్టుని అడిగితే అరే తైలం నాలోని రావాలి, నేను ఎలా ఉంటాను, నేను ఉండలేను. కానీ ముళ్ళ చెట్టు అందంట రా రా, ఒకవేళ నువ్వు కానీ రాలేదని కాల్ చేస్తారు మళ్ళీ అన్నదట. వాస్తవానికి మానవుని యొక్క అధికారం ఎలా ఉంటుందంటే తను తాను పెంచుకోవడానికి ఇష్టపడతాడండి. అయితే నిదానంగా మీరు గమనిస్తూ ఉంటే ఇప్పుడు సంఘాల్లో కూడా రన్ ఫర్ జీసస్ ఎంతమంది తెలుసు? వైట్ కలర్ టీషర్ట్ వేసుకొని రోడ్ల మీద పరిగెత్తడం అండి, యేసుక్రీస్తు కోసం పరిగెత్తడం. అరే ఇది బైబిల్లో లేదు కదా. ఎవరో ఒక మానవుని ఉద్దేశం అది. క్రిస్టమస్ బైబిల్లో ఉందా? లేదు, కానీ మానవుని ఉద్దేశం. ఇట్లా చాలా 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 లోనికి వస్తా ఉన్నాయట. అయితే సంఘం ఎందుకు పడిందంటే సంఘానికి ఈ ధనిక ప్రజల నుండి ఎక్కువ ఆదాయం సంఘానికి రావడం వల్ల సంఘం ఎక్కువగా అభివృద్ధి చెందుద్దనే ఉద్దేశంతో వీళ్ళ మాటకి సలాం కొట్టడం ప్రారంభించారంట. వాళ్ళకి ఏం కావాలంటే సంఘంలో ఉన్నత పదవులు కావాలట. ఎన్నడైనా సంఘానికి వస్తే మనం ఏ రోజు ఉన్నత పదవి ఆశించకూడదండి. అసలు ఏ పదవి ఆశించకూడదు. ఏం ఆశించాలంటే అక్కడ పోస్ట్ ఒకటి ఆశిస్తే సగం సమస్యలు మన దగ్గర ఉండవండి. ప్రభువా నేను సంఘానికి రావడానికి నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీ రాజ్యంలో నేను ఉండాలి. ఈ విశ్వాసి ఆ విశ్వాసి ఈ మీటింగ్లు ఇవన్నీ నాకు అనవసరం, కానీ చర్చ్ పాలిటిక్స్ అంటే సంఘ రాజకీయాలు నాకు వద్దు, కానీ నువ్వు రాబోచిన రాజు నీతో పాటు నేను ఉండాలని చెప్పి. అయితే కానీ దేవుడు ఏం కోరుతున్నాడంటే, కానీ గమనించండి, ఒకవేళ నిజంగా ధనవంతుడు వస్తే మనం వేయకూడదా చర్చిలో? యాకోబు రాసిన పత్రికలు ఏముంటుందంటే, ఒకవేళ పేదవాడిని తీసి నువ్వు నా పాదపేట దగ్గర ఇక్కడ కూర్చో, డబ్బు నన్ను తీసుకెళ్ళి నువ్వు అక్కడ కూర్చో, కుర్చీ మీద కూర్చో అని అలా మీరు పక్షపాతం చూపిస్తున్నారని చెప్తూ ఉంటుంది బైబిల్. నిజానికి అసలు ఒకవేళ నిజంగా ధనవంతుడు మన మధ్యలోనికి వస్తే రెస్పెక్ట్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా? గౌరవం ఇవ్వచ్చండి, పక్షపాతం చూపించకూడదు. ఎంతమందికి అర్థమైందో? ఒకవేళ ఇప్పుడు సపోజ్ కోట్లాధికారి ఎవరో దేవుని తెలుసుకోవడానికి లోనికి వచ్చాడు అనుకో, వచ్చి అటు ఇటు తత్తరపడతా ఎటు కూర్చోలో తెలియపోతే కూర్చొని బ్రదర్ అని చెప్పడంలో తప్పులేదు. కానీ పేదోడిని పిలిచి నువ్వు కిందకి రా, నువ్వు పైకి ఎక్కంటే అక్కడ చాలా పొరపాటు జరుగుతుందండి. దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. దేవుడు గౌరవించద్దని చెప్పలేదండి. నిజంగా సంఘంలో గౌరవించడం ఉంటుందా? ఒకరినొకరు గౌరవించాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఒకరికొకరు రెస్పెక్ట్ ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఎన్నడూ ఆ విషయంలో అలా చెప్పడండి. అయితే ఇప్పుడు ఈ ప్రజలందరికీ ఏమి కావాలంటే దేవుని యొక్క నిర్ణయంతో వీళ్ళు నిలబడవలసి ఉన్నది. ఇది మన జీవితాల్లో ఏం జరుగుతుందంటే కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాల విషయాల్లో ఫస్ట్ వచ్చి ఏమడుగుతామంటే సేవకుడు ముందు నిలబడి పాస్టర్ గారు నేను ఈ పలానా పని చేద్దాం అనుకుంటున్నా, ఈ విషయంలో వాక్యానుసారంగా మీ సమాధానం ఏంటి అని నిలబడతామండి. నిలబడిన తర్వాత ఎప్పుడైతే దేవుడిచ్చిన నడిపింపుని బట్టి సేవకులు ఒక మాట చెప్పిన తర్వాత దీంతో సాటిస్ఫై అవుతామా? మళ్ళీ బయటికి వెళ్ళి పగనాలను గమనించి దాంట్లో అనుభవట్లను వెళ్తాం. రెండోసారి వెళ్ళి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇది ఎట్లా ఉంటుంది అంటావు, ఇది ఎట్లా ఉంటుందని వీళ్ళందరితో మాట్లాడి ఇది ఇప్పుడు సంఘాన్ని పక్కన పెడతాం. అంటే సంఘంలో ధనికుడు మాట సేవకుడు మాట అనేది ఇప్పుడు మన జీవితాల్లోనికి వచ్చి ఒక బాట బలిపీఠం మీద నుండి వచ్చే మాట ఒకటి, మీ చుట్టూ ఉన్న వారు చెప్పే మాట ఒకటి. మీరు బయటకు వెళ్తే ఏ మాటకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో అదే ఆత్మ మనలో పనిచేస్తున్నట్టండి. ఒకవేళ వాళ్ళ అందరి మాట కన్నా బలిపీఠం మీద నుండి వచ్చే వాక్యాన్ని మనం కానీ ఇష్టపడగలిగితే ఆ నిజమైన ఆ వధువులో ఉన్న ఆత్మ మీలో కూడా ఉన్నట్టండి. అదే కార్యం మీలో కూడా పనిచేస్తున్నట్టే. ఆ సంఘకాలతో మన జీవితాన్ని పోలిస్తే వాస్తవానికి ప్రతి వ్యక్తిగత జీవితానికి సరిపోతూ ఉంటుందండి. అయితే ఈ నికోలాయిత్ క్రియలు అనేవి మొట్టమొదటిసారి అయితే ఒక చాలా చిన్న బేబీలా ఉన్నాయంటే, అంటే ఒక పసిపిల్ల ఎలా ఉంటుందో అలా ఉన్నదట. కానీ ఆ పసిపిల్లని చంపకపోతే అది నిదానంగా ఎదిగి 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 ఒక బోధగా వచ్చి నిలబడిందంట సంఘంలో. దేవుడు ఇశ్రాయేలుకి చెప్పినప్పుడు ఏమంటాడంటే, నువ్వు అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు స్త్రీ అని చూడకు, పిల్లవాడని చూడకు, పిల్లని చూడకు, ప్రతి ఒక్కరిని కత్తివాత హతం చేయి. దాంట్లో ఒక్కడు కూడా బ్రతికి వెనక్కి రాకూడదు జీవంతో. దేవుడు సంఘానికి ఇచ్చినప్పుడు కూడా ప్రతి సిద్ధాంతాన్ని చంపాల్సిందే అండి. అది చిన్నదైనా పెద్దదైనా తప్పు ఏదైనా అది సమ్మానించబడవలసినదే, దేవుడికి పరిపూర్ణంగా మనం లోబడవలసిందే. ఒకవేళ చిన్న తప్పును కానీ మనం అనుమతిస్తే ఆ చిన్న తప్పే ఒకరోజు మీ కుటుంబాన్ని చుట్టే తప్పు అవ్వచ్చు, ఒకరోజు సంఘాన్ని కూడా పరిశుద్ధాత్మ నుండి వేరు చేసే అంత పెద్ద తప్పు అవ్వచ్చు అండి. దేవుడు ఏం కోరుతాడంటే ప్రతిదీ ప్రారంభంలోనే తుంచి బయటకు పక్కన పడాను. ఎంతమంది ఇష్టపడుతున్నారు? అయితే ఈ సంఘంలో మీరు పెర్గము సంఘం గురించి మనం చదివినప్పుడు నికోలాయితుల బోధన అనుసరించేవారు దానిలో ఉన్నారని ఆ లేఖనం చెప్పడం ఒకసారి చదువుదామండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం అండి.
అటువలనే నికోలైతుల బోధన అనుసరించు వారును నీలో ఉన్నారు. నికోలైతుల బోధను అనుసరించే వారును నీలో ఉన్నారు. ఫస్ట్ టైంలో ఏమంటారంటే సంఘం దాన్ని అంగీకరించట్లేదని చెప్తాడు. ఎంతమంది చదివారు అది? ఒకసారి అది కూడా చదువుదామా. 2వ అధ్యాయం 6వ వచనం చదువుదామండి. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నికోలైతుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు. నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. ఇప్పుడు సంఘంలో ఎఫెసు సంఘకాలంలో చదివినప్పుడు ఏమంటుందంటే దేవుడు ఏమంటున్నారంటే నేను వీటిని ద్వేషిస్తున్నా, నువ్వు కూడా ద్వేషిస్తున్నావు, కానీ ఇంకా క్రియలు అయితే నిదానంగా కొనసాగుతున్నాయి. కానీ మనం ఇదే 2వ అధ్యాయం ఇప్పుడు మనం చదివిన 15వ వచనానికి వచ్చేసరికి ఇప్పుడు ద్వేషిస్తున్నామని ఇక్కడ లేదు, కానీ అటువలనే నికోలైతుల బోధన అనుసరించేవారు ఇప్పుడు నీలో ఉన్నారు. మొట్టమొదట క్రియలుగా చూస్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఈ క్రియలు ఏమైనా అంటే బోధగా మారి సంఘంలో ఏలుబడి చేయడం ప్రారంభించినాయండి. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ప్రభువా, ప్రతి చేదైన వేరు తొలిగా ఉన్నప్పుడే అంటే ప్రారంభంలోనే దాన్ని తీసి పక్కన పెట్టు ప్రభువా. మా జీవితంలో కూడా ఇది ఒక బోధగా మారకూడదు. అది సాతాను యొక్క ఏ కార్యం మా జీవితాల్లో అది పరిపూర్ణంగా మమ్మల్ని చుట్టక మునిపే దాని కార్యాన్ని మా నుండి వేరు చేయండి. అయితే వీళ్ళు చేసిన ఒక కార్యం ఏంటిదంటే మొట్టమొదటిగా చూసినప్పుడు యాజకత్వం గురించి చూసాం. గడిచిన వారాల్లో చూసినప్పుడు వీళ్ళు చేసిన ఒక కార్యం ఏంటంటే ఆయన ప్రవక్త చెప్తున్నాడు, ఈ నికోలైతుల బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు. ఇది చాలా భయంకరమైన విషయం. ఎందుకని భయంకరం అంటే ఎందుకనగా దేవుడు తన సంఘమును ఎన్నడూ కూడా ఎన్నుకొనబడిన నాయకత్వపు హస్తములలో ఉంచడు. అంటే ఒక సంఘాన్ని దేవుడు తీసుకొని ఒక మనిషిని ఎవరో అంటే వాక్యాన్ని గురించి దేవుడు యొక్క పిలుపు లేని వ్యక్తి, అర్థమవుతుందండి? ఎంతమంది నమ్ముతున్నారు పిలుపున్న వ్యక్తి కిందనే దేవుడు సంఘాన్ని నడిపిస్తాడని? నిజంగా నమ్ముతున్నారా? అయితే ఒక సామాన్యమైన వ్యక్తిని చూసుకొని బాగా చదువుకున్న డబ్బున్న వాడిని అటువంటి వ్యక్తిని పెట్టి దేవుడు సంఘాన్ని నడిపించాలని ఎన్నడూ కోరడండి. దేవుడు ప్రతిదీ పరిశుద్ధాత్మ నడిపింపు కిందే జరిగించాలని కోరుతాడు. ఆ వ్యక్తి ఎన్నుకొనబడిన వ్యక్తి అయి ఉండాలి, దేవుడి చేత ఆ పరిచర్య కొనసాగే పరిచయం ఉండాలి. ఇలా ఉంటే దేవుడు నేను పనిచేయాలని కోరుతాడు. కానీ నికోలైతుల బోధనలో ఏం జరిగిందంటే దేవుడి చేత ఎన్నుకోబడిన వ్యక్తిని తీసి పక్కన పెట్టారు. అర్థమవుతుందండి? ఒక సేవకుడైన ఏ అంశమైనా ఇది తీసి పక్కన పెట్టి ఒక మానవుని హస్తముల చేత ఎన్నుకోబడిన వ్యక్తిని సంఘం మధ్యలో పెట్టారు. అర్థమైందండి? ఎంతమందికి అర్థమైంది? అయితే మీరు గమనించండి, నిజమైన వ్యక్తిని దేవుడు ఎందుకు పెడతాడంటే దేవుడు ఏం కోరుతాడంటే నిజమైన గొర్రెల కాపరి గొర్రెలను పోషిస్తాడా? గొర్రెలకు ఆహారం పెడతాడా? దేవుడు ఏమనుకుంటాడంటే తన సంఘంలో ఉన్న గొర్రెలన్నింటిని పోషించడానికి ఒక కాపరిని నిలబెట్టి ఈ కాపరి ద్వారా ప్రతి గొర్రెకి ఆహారం తినిపించాలని కోరుతాడండి. ప్రతి గొర్రె బలంగా ఉండాలని దేవుడు ఇష్టపడతాడు. కానీ ఎప్పుడైతే ఈ సంఘంలో ఈ నికోలైతుల బోధలో ఒక మనిషిని పెట్టారో మనిషి గొర్రెని ఎలా పోషించగలడు? దేవుని వాక్యానికి వీళ్ళే దూరంగా ఉంటే గొర్రె ఎలా బలపడుతుంది ఆహారం చేత? ఎంతమందికి అర్థమైందండి? ఒకవేళ అనుభవం కలిగిన కాపరి ఉన్నాడు అనుకోండి, కాపరి కింద మీరు గొర్రెని ఇస్తారా? ఇప్పుడు దావీదు ఎప్పుడైతే తన అన్నల దగ్గరికి వెళ్ళినప్పుడు మరొక కాపరికి ఇచ్చినప్పుడు నమ్మకమైన వాడి కింద గొర్రెలు పెట్టాడా? రోడ్డు మీద వెళ్ళి వాళ్ళని పిలిచి బాబు ఇట్రా ఏం చేస్తుంటానంటే నేను ఇంజనీరింగ్ చేస్తుంటానండి, బీటెక్ చదివాను, అక్కడ జాబ్ చేస్తానంటే సరే 100 గొర్రెలు కాస్తా ఉంటుంది, అటు వెళ్ళొచ్చాను అనుకోండి, 3 రోజులు లేకపోతే ఒక వారం రోజులు అటు వెళ్ళొస్తానంటే ఏమైతే తర్వాత 100 గొర్రెలు? మనమేం కోరుతామంటే ఈ గొర్రెలే నమ్మకమైన కాపరి దగ్గర పెడదామని కోరుతాం. మరి ఈ గొర్రెలన్నింటినీ దేవుడు నమ్మకమైన కాపరి దగ్గర పెట్టాలని కోరుకోడా? అని ఇష్టం ఏంటంటే ఈ గొర్రెలన్నీ ఒక మంచి కాపరి దగ్గర ఉండి ఆ కాపరి ద్వారా వాక్యం వీరికి ఇవ్వబడుతూ ఉండగా ఎంతమంది ఇష్టపడుతుంది దేవుడు బలిపెట్టని మాట్లాడతాడని? నిజంగా మాట్లాడతాడు దేవుడు. అలా ఈ గొర్రెలు ఎప్పుడైతే ఆరాధన సన్నిధికి వచ్చిన తర్వాత ఈ వాక్యాన్ని తిని వెళ్ళేటప్పుడు బలంగా వెళ్ళాలని దేవుడు కోరుతాడట. కానీ దెయ్యం ఏం చేస్తుందంటే ఇప్పుడు సంఘాన్ని కొట్టాలంటే అసలు ఈ పాస్టర్నే తీసి పక్కన పెట్టాను అనుకో, నిదానంగా గొర్రెలు ఏమవుతాయంటే బలహీనం 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 పుష్కాకి. ఎంతమంది ఇష్టపడుతున్నారు ప్రభువా నిజమైన కాపరి కింద మాత్రమే మమ్మల్ని ఉంచు, దాని వెనుక నీకు ఒక ఉద్దేశం ఉన్నది కనుక నువ్వు నడిపిస్తున్నావు. నిజమైన సేవకుడు ఎప్పుడైతే గొర్రె జారుతూ ఉంటుందో దాని కొరకు దేవుడి దగ్గర పాదాల దగ్గర వేడుకుంటాడండి. దేవుడి దగ్గర గోజాడుతూ ఉంటాడు, ప్రభువా దయచేసి ఆ గొర్రె ఆ అంచుల వరకు వెళ్తుంది, జారిపోతుంది, నీ కృపను బట్టి రక్షించు ప్రభువా. మీ కొరకు నా కొరకు దేవుడు ఏర్పరచుకున్న కాపరి అయితే ఖచ్చితంగా కన్నీరు విడుస్తానే నిలబడతాడండి. కానీ ఏ బిషప్ కన్నీరు విడవడండి, ఏ పోపు కన్నీరు విడవడండి? నిజమేనా ఉన్న కదండి? దేవుడు ఎందుకని కన్నీరు విడుస్తాడు సుదర్శన్ అంటే ఆ లోపల అటువంటి బాంధవ్యాన్ని దేవుడు పెడతాడండి దాంట్లో. నిజమే అంటారా?
మీరు గమనించండి, సొలొమోనులో ఉన్న జ్ఞానం బయటికి కనబడాలంటే, ప్రజలందరికీ తెలియబడాలంటే దేవుడు ఎన్నో లక్షల మార్గాలు ఉన్నాయి సొలొమోను నిజంగా దేవుని యొక్క ఆత్మ చేత అంటే జ్ఞానం చేత నింపబడ్డాడని చూపించడానికి. కానీ మొట్టమొదటిసారిగా సొలొమోను ముందుకు తేబడిన పరీక్ష ఏంటంటే అనుబంధంతో కూడిన పరీక్ష అండి. ఎంతమందికి అర్థమవుతుందో? ఇద్దరు వేశ్యలు ఒకే దగ్గర పనుకొని ఉంటారు. వాళ్ళలో ముందుగా ఒక వేశ్య ఒక బిడ్డకు జన్మనిస్తుంది. తర్వాత 3 రోజుల తర్వాత మరొక వేశ్య బిడ్డకు జన్మనిస్తుంది. వీళ్ళిద్దరూ ఒక ప్లేస్లో ఉంటారు. అక్కడ చూడడానికి ఏ పురుషుడు లేడు, ఏ స్త్రీ లేరు, వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. ఒక బిడ్డ చనిపోయాడు, మరొక బిడ్డను తీసుకొచ్చి తన కౌగిట్లో పెట్టుకొని ఏమీ తెలియనట్టు పనుకొని నిజమైన తల్లి దగ్గర చనిపోయిన బిడ్డను పెట్టి పనుకొని ఉంటారు. ఎంతమంది గుర్తుంది అది? ఎప్పుడైతే సొలొమోను దగ్గరికి తీసుకురాగానే సొలొమోను దాన్ని ఎలా పరీక్షించాడంటే ఆ బాంధవ్యం అంటే పేగు తరుక్కుపోయిందంటారు కదా, ఆ ప్రేమను బట్టి దానిలో ఉన్న వ్యత్యాసం చెప్పాడండి. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకళ్ళు వేశ్య హృదయంలోనే, వాస్తవానికి వేశ్య అంటే దేవుడి సన్నిధికి దూరంగా ఉండవలసిన వ్యక్తి అండి. ఒకళ్ళు వేశ్య హృదయంలోనే తన బిడ్డ మీద అటువంటి ప్రేమ ఉంటే నిజమైన కాపరికి తన బిడ్డ గురించి ఎటువంటి ప్రేమ ఉంటుందండి. ఆ వేశ్య ఏమంటుందంటే నువ్వు అంటే ఇస్తే ఇచ్చేసే వాళ్ళకి, కానీ ఆ బిడ్డ మీద మాత్రం ఖడ్గాని మటుకి దయచేసి వేయ మాకు. కానీ ఇంకో తల్లి ఏమంటుందంటే చంపుదాన్ని, అటు ఇటు ఇచ్చేసేయి. సొలొమోను వెంటనే అన్నాడు నువ్వు రాంగ్. వాస్తవానికి నిజమైన తల్లి ఇది. ఎలా తెలిసిందంటే ఆప్యాయత. అది ఎవరు పెడతారంటే దేవుడు పెట్టిన ఆప్యాయత అండి. ఒకరు వేశ్య అయిన తల్లికి అలా ఉంటే నిజమైన గొర్రెల కాపరి, ఆమేన్, నిజమైన గొర్రె కన్నీటితో ఒక విశ్వాసాన్ని కన్నప్పుడు ఆ లోపల ప్రేమను దేవుడు ఉంచుతాడండి. కనుక ఎంత దూరం వెళ్ళినా ఆ కాపరికి ఏముంటుందంటే ప్రభువా ఆ గొర్రె అవివేకంగా వెళ్తున్నా దయచేసి ఆ గొర్రె పట్ల దయ చూపించు ప్రభువా. ఎంతమంది నిజంగా ఏకీపిస్తారండి? మోషేలో ఏమన్నదంటే మోషే అడ్డు నిలబడిపోతున్నాడు. ఏమనంటే వీళ్ళందరూ దేవుడు కృప వల్ల నా పరిచర్లో వీళ్ళందరినీ వెలుపలికి తెచ్చా కాబట్టి మోషేలో ఉన్న బాధ ఎలా ఉందంటే సాధ్యమైతే వీళ్ళందరినీ వాగ్దాన దేశంలో చేర్చు ప్రభువా. ఒకవేళ నిన్ను చంపినా మోషే, వాళ్ళు నన్ను చంపినా పర్లా, కానీ దయచేసి వాళ్ళని అక్కడ చేర్చు ప్రభువా. ఎందుకంటే నిజంగా ఇష్టపడుతున్నారా? ఇటువంటి కాపరి పోగొట్టుకోవాలి ఎవరిని ఇష్టపడతారా? నిజమైన కాపరి కావాలని కోరుకుంటున్నారా? ప్రధాన కాపరి ఆయనండి. ఆ కాపరి నిజమైన కాపరిని మనకి ఇస్తాడండి. ఎంతమంది ఇష్టపడతారు? అయితే కానీ దెయ్యం ఏం చేశాడంటే సింపుల్గా, ఒకవేళ ఈ సేవకుడు నిజమైన సేవకుడు ఉంటే ఖచ్చితంగా గొర్రె కొరకు ప్రార్థిస్తాడు కనుక ఈ సేవకుడిని తీసి పక్కన పెట్టాలని ఇష్టపడ్డాడండి. ఇది ఎవరికి దెబ్బ అంటే గొర్రెకి దెబ్బ ఇది. ఎంతమంది నిజమంటారు? ఎంతమంది ఇష్టపడతారు? నిజమైన కాపరి ప్రార్థిస్తాడా? పేతురుతో మాట్లాడేటప్పుడు ఆయన ఏమన్నాడంటే సీమోను నిన్ను సాతాను కానీ నువ్వు శోధనలో పడకుండా తప్పించుకోవాలని నేను ఆయనకు మొరపెట్టి తిని, ఇప్పుడు కాదు నేను అనాదిలోనే చూశాను దాన్ని, ప్రార్థించేటప్పుడు నేను మొరపెడుతున్నాను. ఎందుకంటే ఆ కాపరికి ఆ గొర్రెకి ఎవరు కాపరి అంటే ఎంతమంది నిజమంటారండి? నిజంగానే పేతురుని అడిగి పేతురు ఏమంటాడంటే పేతురు కూడా తనకి ఇవ్వబడిన కాపర్ల గురించి మీరు ఎవరు అధికారులుగా ఉండద్దు, కానీ వాటి గురించి మీరు బాధ్యత కలిగి ఉండండి. ఎంతమంది ఇష్టపడుతున్నారు? అయితే ఈ రోజున పాస్టర్ అంటే ఎలా మారిపోయిందంటే మీరు కానీ మా చర్చికి జాయిన్ అయితే మీ బర్త్డేకి కేక్ బాక్స్ ఇస్తాం, మీరు చచ్చిపోతే సమాధి పెట్టి పంపిస్తాం, మీ పిల్లల పెళ్ళికి కట్నం తప్ప మిగతా డబ్బులని మేము బయట చేస్తాం, మా వాళ్ళే వస్తారు, ఇంక ఇది ఒకటి తక్కువైంది మా వాళ్ళే వచ్చి ఏడుతారని చెప్పి. ఇది చనిపోయిన వాళ్ళకి అది చైనాలో ఇచ్చారండి ఆఫర్, ఇంకా మన వాళ్ళు ఇవ్వలేదు. ఇంకా అసలు నిజమైన కాపరి అలా చెప్పడండి, మీ కేక్ బాక్సులు ఇస్తా అయ్యాను సున్నితంగా చెప్పడు. నిజమైన కాపరి ఏం కోరుతాడంటే ఆ సన్నిధికి చేరే వరకు ఆ గొర్రె కొరకు ప్రార్థిస్తూనే ఉంటాడండి, నిజమైన వాక్యాన్ని చెప్తానే ఉంటాడండి, రాజీ పడకుండా ముందుగానే వెళ్తూనే ఉంటాడు. ఇప్పుడు దెయ్యానికి గురెవరంటే సంఘాన్ని ఈ గొర్రెని చేరపాలంటే గొర్రెతో కాదు పోయేది, ముందు కాపర్ని బయటకు లాక్కుపోతే సంఘం ఆటోమేటిక్గా పడిపోద్దని వాడు చేసిన పెద్ద పొరపాటు అది. నిజమైన కాపరి ఎన్నుడు మరొక గొర్రెని చెప్పగలుగుతారా అంటే ఇలా వెళ్ళి నిజమైన కాపరి ఎప్పుడు ఇంకో గొర్రెని దొంగిలించడండి. నిజమంటారా? డౌట్ వస్తుందా? దాంట్లో డౌట్ పడ్డానికి ఏం లేదండి. నిజమైన కాపరి గొర్రెను దొంగిలించాల్సిన అవసరమే లేదు, అసలు అవసరమే లేదు అది. ఎందుకనంటే ఒకవేళ దొంగిలిస్తున్నాడంటే రెండు కారణాలు జరిగి ఉండాలండి. ఒకటి, నిజంగా దేవుని చేత పిలవబడని సేవకుడై ఉండాలి. నిజంగా పిలవబడలేదు అనుకోండి, దీని కూడా మన విధానాలు. ఒకవేళ నిజంగా ఇతను పిలవబడకపోతే వెంటనే ఇతనికి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు నేను చర్చి పెట్టాలి, యాంప్లిఫైర్ కొనగలను, బలిపీఠం ఇవన్నీ చేయించగలను, కానీ బిలీవర్ని ఎక్కడ తీసుకురావాలి? ఆల్రెడీ పట్టిన చేపలు ఎక్కడో దగ్గర ఉంటాయి కదా. లాస్ట్ టైం ఎవరు చెప్పారు కదా, మళ్ళీ నిందిస్తా చెప్పాడు కానీ చెప్పింది నిజమే ఆ పాయింట్. కొంతమంది చేపలు
పడతారంట, కొంతమంది ఏమో కాలువలో పడతారు, కొంతమంది చెరువులో పడతారు, కానీ కొంతమంది ఇంట్లోకి వచ్చి ఎక్వేరియంలో పడతారు. వాస్తవానికి కొంతమంది సేవకుల పరిస్థితి అలాగే ఉంటుందండి. అరే లోకమంతా నశించిపోతుంది, దేవుడు చూసి నా కుమారుడు అక్కడికి వెళ్ళి ఆత్మను రక్షించంటే ప్రభు అక్కడికి వెళ్తే అది చాలా కష్టం. అదే చర్చిలోకి వచ్చామనుకో ఇవన్నీ చేపలే, బయటైతే ఎత్తుకోవాలి, ఇక్కడ ఎత్తుకాల్సిన పనే లేదు, ఫ్రీ సర్వీస్. నిజమైన సేవకుడు ఎన్నడూ అలా పని చేయడండి. నిజం నమ్ముతున్నారా? నిజమైన సేవకుడు ఎన్నడూ ఆ పని చేయలేడు, ఇంకొకరిని తెచ్చుకోలేడు దాంట్లో. ఎందుకనంటే కొంచెం ప్రశాంతంగా ఇందాం. నిజంగా ఒకవేళ ఒక కాపరి పిలువబడితే అది ఇప్పుడు పిలువబడ్డు మనందరికీ తెలుసు. ఎప్పుడంటే ఈరోజు జరిగే కార్యం కాదు, అనాది ప్రణాళికలోనే అక్కడే ఒక వ్యక్తిని దేవుడు సేవకుడిగా చూస్తాడు, అక్కడే ఒక వ్యక్తిని దేవుడు ప్రవక్తగా చూశాడు, అక్కడే ఒక వ్యక్తిని ఉపదేశకుడిగా దేవుడు చూశాడు. ఈ రోజున మారింది, అది ఆల్రెడీ ఫిక్స్డ్. అది అయితే దేవుడికి బీటెక్ కాలేజీలకి చాలా తేడా ఉందండి. ఎందుకంటే తేడా ఏంటంటే సుదర్శ్ దేవుడు బీటెక్కి డిఫరెంట్గా ఉందంటే, బీటెక్ కాలేజీలో స్టూడెంట్స్ మటుకు పొలోమని బయటకు వెళ్తారు. వెళ్ళిన స్టూడెంట్స్ అందరికీ సరిపోయిన ఉద్యోగాలు బయట ఉండవండి. అర్థమైందండి? అందరికీ సర్టిఫికేట్, నువ్వు ఇంజనీర్, నువ్వు ఇంజనీర్, అందరికీ ఇంజనీర్ సర్టిఫికేట్ ఇస్తారు. బయటికి వెళ్తే ఆయన జాబులు ఉండవు. కానీ దేవుడు మిమ్మల్ని జాబ్ కోసం పిలిస్తే మీకోసం ఖచ్చితంగా ఒక పని ఉంటేనే పిలుస్తాడు ఆయన. మీకు సర్టిఫికేట్ ఇచ్చి ఖాళీగా చెప్పడండి ఆయన. ఎంతమంది నిజమంటారు? దేవుడు ఒక వ్యక్తిని ఒకవేళ సపోజ్ అనుకోండి, ఎవరి గురించి, మన సేవకుల గురించి చెప్తాం మనకు అర్థమయ్యే రీతిలో. ఒకవేళ సేవకుని చూసినప్పుడు, దేవుడు అనాదిలో చూసినప్పుడు ఈ వ్యక్తిని నేను నా పరిచర్య కొరకు వాడుకోవాలి అంటే దేవుడు ఏం చేస్తాడంటే, ఒక పాస్టర్ని ప్రపంచవ్యాప్తంగా దేవుడేమి పిలిచి ప్రపంచం మొత్తానికి వాక్యం చెప్పమని చెప్పడు. కానీ ఈ మ్యాప్ అంతా ఆయన దృష్టిలో ఉంటుంది. పలానా దేశంలో, నిజమేనండి, పలానా హిందూ దేశంలో, పలానా రాష్ట్రంలో, పలానా ప్రాంతంలో అక్కడ నాకంటూ వధువు ఉన్నది కనుక ఆ వధువుని నా వైపుకి ఆకర్షించాలంటే నేను ఒక వ్యక్తిని వాడుకోవాలి కనుక ఈ వ్యక్తిని నేను వాడుకుంటాను. ఈ వ్యక్తితో చుట్టబడ్డ ఉండవలసిన ఆత్మలు ఇవన్నీ, ఇది సీల్ అయ్యబడి ఉంటుంది. ఎంతమందికి అర్థమైందండి? ఇది దాచబడిన ధరణి. ఇది ఎప్పుడైతే సేవకుడుగా ఉంచిన తర్వాత, సేవకుడు పరిచర్య పిలిచిన తర్వాత, ఇప్పుడు సేవకుడి పని ఏంటంటే ఆదిలో దేవుడు ఎవరిని చూశాడో వాళ్ళని మళ్ళీ దేవుడి సన్నిధిలో పిలవడమే సేవకుడి పని అండి. ఒకవేళ సేవకుడితో ఆ పేర్లు ముడిపడి ఉంటే ఇంకా సేవకుడు అక్కడికి ఇక్కడికి దొంగతనం చేసే టైం ఎక్కడ ఉంటుంది? ఆల్రెడీ చర్చిలో విశ్వాసులు ఉన్నారు కదా, ఆల్రెడీ దేవుడు పేరు పెట్టి పిలిచినప్పుడు విశ్వాసం నడిపించాడు కదా, ఏ సంఘానికి వెళ్ళి నిలబడతాడు? ఇక ఇప్పుడు పని ఏంటంటే ఆ ఉన్న లిస్ట్ వరకు ప్రభువా నా జీవితంలో చివరి తుది శ్వాస విడిచే లోపల ఈ పేర్లన్నీ కంప్లీట్ చేయని, అదొకటి చాలు నాకు. ఎంతమంది ఎక్కిపిస్తున్నారండి? బాగుందా దేవుడి ప్లాను? నిజమే అండి. ఒకవేళ దేవుడు ఇది ఈ అటాచ్మెంట్ ఇచ్చేది మీరు కాదండి, నేను కాదు, సేవకులు కాదు, దేవుడు ఇస్తాడు. ఎప్పుడైతే మీరు గమనించండి చాలా మట్టి దెబ్బలా కనబడవచ్చు, కానీ ఎప్పుడైతే అయస్కాంతం వెళ్తూ ఉంటుందో కేవలం ఇనపరేకుల్ని అది ఆకర్షిస్తూ ఉంటుందండి. ఆ లోపల రిలేషన్ ఎవరు పెడతారంటే దేవుడు పెడతాడు దాన్ని. నిజమైన కాపరికి నిజమైన గొర్రెకి ఆ రిలేషన్ పెట్టినప్పుడు ఎక్కడో ఉన్న మీరెక్కడ, మేమెక్కడో ఉన్న వాళ్ళం ఎక్కడ, ఇక్కడ పరిచర్య జరగడం ఏంటి, మీరందరూ ఇక్కడికి వచ్చి అందరూ మా కుటుంబంగా ఉండడం ఏంటి? ఇది విచిత్రంగా అనిపించట్లేదు అన్నాడు. ఇది ఇప్పుడు ప్లాన్ కాదు, అక్కడున్న ప్లాన్ కనుక ఇప్పుడు ఇంకొన్ని ఎత్తుకొచ్చేయాలని ఏమి ఉండదండి. ఆల్రెడీ సంఘం ఉంది ప్రభావ, మీరు దయ చూపిస్తే కొంచెం విషయాలు భరిస్తే ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటాం ప్రభావ. అయితే ఒకవేళ నిజంగా దేవుని చేత ఏర్పరచబడకపోతే ఆ వ్యక్తి రెండు చేసి ఆత్మలు సంపాదించగలడు. ఒకటి, నిజమైన సంఘంలో నుండి ఆత్మలు తీసుకుపోవడం. రెండు, వాక్యాన్ని వక్రీకరించి ప్రజలను ఆకర్షించేట్లు చెప్పడం. అర్థమైందండి? ఇప్పుడు ఒక వ్యక్తి పిలవబడలేదు, అసలు పరిచర్యకే పిలవబడలేదు ఈ వ్యక్తి అనుకోండి. ఈ వ్యక్తి పరిచర్యకే పిలవలేదు దేవుడు, కానీ ఈయనకి లోపల డీప్ డిజైర్ ఉంది, లోపల మంచి అనుభవం. పాస్ట్ అయితే బాగుండ్రా బాబు, మనం కూడా బలిపెట్టి మీకు గురించవచ్చు, మైక్ పట్టుకోవచ్చు, మైక్ ఇస్తారు మనకు కూడా, ప్రజలు రాగానే అందరూ బ్యాగ్ పట్టుకోవడానికి ఒకళ్ళు వస్తారు, మళ్ళీ సపరేట్గా ఇంటికి ప్రేయర్కి పిలుస్తారు మనల్ని, భోజనాలు అబ్బో హా భలే ఉంటుందిలే, నేను కూడా పాస్ట్ అయితే బాగుండు అనిపించింది అనుకోండి ఈ వ్యక్తికి అనుకోండి. కానీ దేవుడు పిలవలే ఈ వ్యక్తిని. ఈ వ్యక్తి ఎప్పుడైతే అనుకుంటే ఇతనికి రెండు ఛాన్సులు ఉన్నాయి ఆత్మలు కొట్టేయాలంటే. ఒకటి, వేరే సంఘానికి వెళ్ళి ఆ సంఘంలో ఉన్న వాక్యాలను ఆ విశ్వాసాలను ఎత్తుకొచ్చేయడం. రెండు, నిజమైన వాక్యం దేవుడు ఇచ్చాడు కదా, ఆ వాక్యాన్ని ఇప్పుడు నిజమైన వాక్యం చేత ఎవరు ఆకర్షించబడతారంటే నిజమైన వధువు మాత్రమే ఆకర్షించబడుద్దండి. ఇంకెవరు మనం మిగతా రేకులు దీనికి ఆనం దీనికి. ఇది ఎందుకంటే ఇది ఐరన్ కాదు, ఇది చెక్క మొక్క. ఇది అర్థమైందండి? ఆకర్షణ శక్తి లేదు దీంట్లో. కనుక ఇదేం చేయాలంటే నిజమైన వాక్యంతో వధువు ఆకర్షించబడుద్ది, మిగతా ఎవరిని ఆకర్షించలేడు. కాబట్టి ప్రజలకు అనుగుణంగా ఇప్పుడు బైబిల్నే తిప్పేయాలి. అర్థమైందండి?
వెళ్తే ఓ చర్చిలోనే కొట్టాలి, లేకపోతే వాక్యాన్ని వక్రీకరించి అది అట్లా ఉంది, లేదు లేదు ఆ చర్చ్ అది రైట్ కాదు, ఈ చర్చ్ ఇది రైట్, అది రాంగ్ ఇది రాంగ్ ఇది రాంగ్, మనం చెప్పిందే ఇక శాసనం అన్నాడు అనుకోండి, తప్పుడు సిద్ధాంతం కూడా పెద్ద చర్చ అయిపోద్ది. అప్పుడు వాళ్ళు పెట్టుకుంటారు, మా చర్చికి 1,00,000 మంది విశ్వాసులు తెలుసా, ఏదో వాక్యం చెప్తే వచ్చారు 1,00,000 మంది విశ్వాసులు, నిజమైన వాక్యంతో నిలబడితే వచ్చారు 1,00,000 మంది. వాక్యం దగ్గర కొన్ని కోట్ల సార్లు కాంప్రమైజ్ అంటే ప్రజలు ఇష్టపడి దానికి వచ్చారు, కానీ నిజమైన వాక్యంతో నిలబడితే కోట్ల మంది 1,00,000 మంది రారండి, వేళ్లతో లెక్క పెట్టే మంది మాత్రమే ఉంటారు దాంట్లో. నిజమైన ఇష్టపడుతున్నారా? రెండవది, ఒకవేళ నిజమైన ఇంకో విధానం ఏంటంటే, ఒక నిజంగా పిలువబడిన వ్యక్తిలో ఆ దురాశ కూడా ఉండకూడదండి. దేవుడి దయబట్టి ఎవరిలో దేవుడు అలా ఉంచకుండా ముందుకు నడిపించిన గాక. ఇప్పుడు ఈ విషయాలు నన్ను నేను పెట్టుకుంటున్నా, నాకు దేవుడు నా జీవితంలో ఎన్నడూ అటువంటి శోధించే కార్యంలో ఆయన నన్ను పడనవ్వకుండాను గాక, మన సేవకుడికి సహాయం తెచ్చాను గాక. ఎవరెవరిని దేవుడు ఎన్నుకున్నాడో ప్రతి సేవకునికి తన సొంత విశ్వాసులతో నిలబడే హృదయాన్ని దేవుడు ఇచ్చిన గాక, ఏ సేవకుని బాధ పెట్టకుండా. రెండవది వచ్చి, నిజమైన సేవకుడు ఎన్నడూ దొంగిలించడు. ఇంకోటి ఉందండి, నిజమైన సేవకుడు తన గొర్రెను పోగొట్టుకోవడానికి ఎన్నడూ ఇష్టపడ్డాడు. ఇంకో గొర్రెని తెచ్చుకోడు. రెండు, తిని దగ్గర ఉన్న గొర్రెని లాక్కెళ్ళిపోతూ ఉంటే చూస్తా ఊరుకోలేడండి. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఆ ఎఫెక్ట్ ఎవరిస్తారంటే, ఎఫెక్షన్, ఆ అనుబంధం ఎవరిస్తారంటే దేవుడు ఇస్తాడండి. రాత్రి పగలు ప్రార్థించిన తర్వాత ఆ గొర్రెగాని దూరం వెళ్తూ ఉంటే, హృదయం మండిపోతూ ఉంటే, ప్రభువా దయ చూపించి సహాయం దయచే ప్రభువా, నువ్వు వాక్యంనిస్తే నీ ద్వారా నేను కన్న బిడ్డలు కనుక, నీ ద్వారా ఆత్మీయంగా వచ్చిన గొర్రె పిల్లలు కనుక దయచేసి అవి మా మధ్యలోనే ఉండినట్లు దయ చూపించిన గాక. ఎంతమంది ఆమెనంటారండి? నిజంగా ఇష్టపడతారు నిజమైన కాపరికి? కాపరు ఇంకోళ్ళు గొర్రెలు దొంగతనం చేయడు, తన గొర్రెను పోగొట్టుకోవడానికి ఎన్నడూ ఇష్టపడ్డు. ఒకవేళ తన గొర్రెను పోగొట్టుకుంటే వర్తమానంలో ప్రవక్త ఏమంటాడంటే, అది వాస్తవానికి కాపరికి ఒక ఇన్సల్ట్ అంట. ఇన్సల్ట్ అంటే సరైన పదం చెప్పాలంటే అవమానం. దాన్ని ఇష్టపడ్డాడంట సంఘ కాపరి. ఈ కాపరే ఇష్టపడకపోతే ప్రధాన కాపరే ఎప్పుడు ఇష్టపడతాడండి? తన గొర్రెల ఒక్కటి కూడా తప్పిపోకూడదని కోరుతున్నాడు ఆయన. ఎంత దూరం వరకు అంటే ఆకాశం నుండి కింద వరకు వచ్చి లోనికి వచ్చైనా మిమ్మల్ని రక్షించి మళ్ళీ ఆయన తిరిగి వెళ్ళాలని కోరుతున్నాడు. ఆయనకున్న ఒక్క గొర్రెలో పోగొట్టుకున్న అది ఆయనకి అవమానం అన్నమాట. అయితే ఎప్పుడైనా ఒకవేళ నిజంగా పిలువబడిన వ్యక్తి ఉంటే, ఒకవేళ ఆ సంఘాన్ని నడిపించబడితే, చెప్పండి నేను చెప్పేదంత ఇంట్రడక్షన్ పార్ట్ అండి, వెనకాల చాలా మెసేజ్ ఉంది. నేను మిమ్మల్ని భయపెట్టను, నేను మీకు ఇంకా చెప్పను, టైం అయిపోయి వచ్చింది, నేను ముగిస్తాను. ఏదైనా కాపీ చేయగలడు ఒక వ్యక్తి. దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి ఒకవైపు, దేవుని చేత ఎన్నుకోబడని వ్యక్తి ఒకవైపు. ఈ వ్యత్యాసం తెలుసుకోవడం అవసరమా? అక్షరాల అవసరం అండి. మీరు అసలు ఏ కాపరి కింద ఉన్నారో మీకు తెలియాలి. మీరు తీర్పు రోజున వెళ్ళిన తర్వాత అసలు ఏ కాపరి కింద దేవుడు మిమ్మల్ని లెక్క కట్టాడో మీకు తెలియాలి. తీర్పు రోజున అంటే దేవుడి సన్నిధిలో నిలబడినప్పుడు ప్రవక్తను ఏమంటాడంటే, దేవుడు వీళ్ళందరికీ నువ్వు నాయకుడివి. అర్థమైందండి? అసలు మీ ఆత్మ ఏ నాయకత్వం కింద కట్టబడిందో మీకు ఒక గ్రహింపు ఉండాలి కదా. ఎంతమందికి అర్థమవుతుందండి? అయితే ఒకవేళ నిజమైన పిలుపులేని సేవకుడు ఒక దగ్గర నిలబడితే, అతను నిజమైన సంఘంలో ఉన్న ప్రతీదీ కాపీ చేయగలడండి. అంటే ఇక్కడ 4 గోడలు ఉన్నాయా, సేమ్ ఇలాంటి చర్చిని ఇంకోటి కట్టుకోగలడు. ఒకవేళ బిలీవర్స్ ఉంటే తెచ్చో ఏదో ఒకటి చేసి విశ్వాసం కూడా కూర్చోబెట్టగలడు. ఒక యాంప్లిఫైర్ పెట్టుకోగలడు, ఒక మిక్సర్ పెట్టుకోగలడు, ఒక పాట పాడించగలడు, వాక్యం కూడా చెప్పగలడు, ప్రార్థన కూడా చేయగలడు. కానీ ఒకటి ఉంది, కాపీ కొట్టలేంది. ఇవన్నీ కాపీ కొడతాడు, కానీ ఒకటి ఉందండి, నిజమైన దేవుని యొక్క సేవకునికి దేవుడిచ్చే అభిషేకాన్ని మటుకి ఎన్నడూ కొట్టలేడండి, కాపీ కొట్టలేడు. ఇలాంటి డూప్లికేట్ చర్చిలో 100 కానీ 1000 కానీ రావచ్చునేమో, కానీ అభిషేకం మాటకి తిరిగి మళ్ళీ డూప్లికేట్ అభిషేకాలు రావండి. దేవుడు పంపించేటప్పుడు నిజం సుదర్శన్ రాదా అంటే రాదండి. ఎందుకంటే ఈ కాపరి మీదకి అభిషేకం రావాలంటే ప్రధాన కాపరి దాన్ని పంపించాలండి. ప్రధాన కాపరి అభిషేకాన్ని పంపించాలంటే ఆ వ్యక్తి ప్రధాన కాపరి యొక్క నిర్ణయంలో ఉన్న వ్యక్తి అయి ఉండాలండి. ఎంతమంది ఇష్టపడుతున్నారు? తన లైఫ్ లాంగ్ కష్టపడినా జరగదండి అది. కొన్నిసార్లు ఏమైందంటే బిజినెస్ అంటే ఒక పరిచయం అనేది వ్యాపారం కింద కౌంట్ అవుతూ ఉంటుంది. ఒకరోజు ఒక ఫ్రెండ్ ఒకతను వచ్చి ఏదో చెప్పండి అని ఒక డౌట్ అడిగాడు. చెప్పాను దాని గురించి. వాళ్ళ చర్చిలో తను ఏదో వాక్యం చెప్పాలి, వాళ్ళకి అవకాశం ఇచ్చారు. గుడ్ ఫ్రైడే రోజు ఒక్కొక్కరు వచ్చి వాక్యం చెప్పడానికి. ఈ విషయం ఎలా చెప్పాలన్నాడు. సరే నేను చెప్పాను దాని గురించి, ఇలా ఎలా చెప్పండి బ్రదర్ ఇది అని. తర్వాత 2వ రోజు 3వ రోజు వచ్చి అడుగుతున్నాడు నన్ను, సుదర్శన్ పని చేస్తే పోయిద్ది కదా, నీకు ఎలాగో కొంత నాలెడ్జ్ ఉంది కదా, మన ఇద్దరం కలిసి ఒక చర్చి పెడితే పోయిద్దిగా అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్న? ఇద్దరం కలిసి చర్చి పెడితే పోయిద్దాను. ఎలా వస్తాయి? బాగానే వస్తాయి అన్నాడు. నేను అసలు ఇంత మూర్ఖుని ఎక్కడ చూడలేదు. నేను చర్చి పెట్టాలంట, ఎలా వస్తే బాగానే వస్తాయా నన్ను అడుగుతున్నాడు. మళ్ళా
షాక్. అసలు ఇదేమన్నా బట్టలు కొట్టా చీరలు కొట్టా నేను పెడతా అన్నాను. కానీ నేను స్టన్. అసలు నువ్వు చర్చికి వెళ్తున్నావా అంటే అదే కుదిరితే మనం పెట్టేద్దాం అట్లాగా, ఏముంది పాటలు పాడేస్తుంటావు, వాక్యం చెప్పేస్తుంటావు కదని. వాస్తవానికి పరిచయం అనేది చాలా పవిత్రమైన కార్యం అండి. అది దేవుడు అన్నాడు అపవిత్రమైన హస్తాలు దాని మీద అడుగు పెట్టడం ఆయన ఇష్టపడ్డాడు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనకున్న డబ్బును బట్టి, మనకున్న చుట్టుపక్కల ఉన్న ఒకసారి ఒక కేసు నేను చాలా విచిత్రమైన కేసు అది. ఓ సంఘంలో ఉండి వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు చెప్పారంట, అక్కడికి ఎందుకు వెళ్తావు, నువ్వే చర్చి పెట్టే అన్నారట. నిజమండి, ఒక దగ్గర జరిగింది. నువ్వే చర్చి పెట్టేసే అన్నారంట. సరే నేనే చర్చి పెట్టేస్తా అన్నాడు. అయిన తర్వాత లెక్కలు కూడా చెప్పారంట, మనం వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళడం, మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, మనందరం ఉన్నాం కనుక నువ్వు పెట్టేసావు అనుకో, మనందరు దశంభాగాలు తీసామనుకో, నాకు 1,00,000 వస్తుంది, ఆ లెక్కన 10,000 వస్తాయి, ఆడికో 1,00,000 వస్తుంది, 10,000 వస్తాయి, ఇలా లెక్కేసుకొని నీకు 50,000 60,000 వచ్చేస్తాయి నెలకి. ఈయన మాట్లాడేది బట్టల కొట్టు గురించి కాదు. అసలు గుండెలు పగిలిపోయినట్టు అనిపించింది. అసలు అంటే దేవుని పరిచర్య ఇలా కనపడుతుంది, ఇంత నీచంగా, ఇంత చీప్గా. ఇది డబ్బుల మీద ప్రజల మీద ఆధారపడి కట్టేది కాదండి. పరిశుద్ధాత్ముడు దాన్ని ప్రారంభించాలి. దాన్ని పరిశుద్ధాత్ముడు లేకుండా ఉంటే, ఒకవేళ గమనించండి, ఆ వ్యక్తి ఎప్పుడైతే మాట్లాడితే విచిత్రంగా ఇలా జరిగిందంట. నిజానికి చర్చ్ కూడా స్టార్ట్ అయితే తర్వాత అన్నారంట, అందరు చర్చ్ అంతా స్టార్ట్ అయ్యి దేవుడి దగ్గర జరిగేది ఏదైనా యథార్థంగా ముందుకు పోయిద్దండి. చిన్నగా ప్రారంభమైన దేవుడు పెంచుకుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ దేవుడు లేకుండా మన టాలెంట్తో మనం స్టార్ట్ చేస్తే కుప్ప కూలిపోతుంది ఎంతదైనా. అంటే కొన్ని రోజుల తర్వాత అన్నారంట, సరే మళ్ళీ ఎవరు ప్రీచింగ్ చేయాలంటే ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళే ప్రీచింగ్ చేయాలన్నారట. ఇక అందరూ వచ్చి ముందే కూర్చున్నారండి, నేను ప్రసంగం చేస్తా అని. చర్చ నిలబడలేదండి. పరిచర్య అంటే ఆటలు కాదు. ఇది దేవుడు తన ప్రణాళికతో కాపాడుకుంటూ చేసే పరిచర్య అండి. ఇది చాలా దేవుడి దృష్టిలో పవిత్రమైనది. ఇది ఏ ఒక్క వ్యక్తి దీంట్లో చేపెట్టని దేవుడు అస్సలు ఇష్టపడ్డండి. దేవుడు ఏమనుకుంటే, నేను ఇచ్చిన విధానం ఏదో దానిలో మాత్రమే నేను పని చేస్తాను. చాలాసార్లు విచిత్రం అనిపించేది, పిలుపు లేకుండా ఈరోజు పరిచర్య చేసే వాళ్ళు కుప్పల మంది ఉన్నారండి. కుప్పల మంది సేవకులు ఉన్నారు ఈ రోజున. కానీ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గమనిస్తే, ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు చనిపోయిన తర్వాత, వాళ్ళు ఎప్పుడైతే దేవుడి ముందు నిలబడినప్పుడు, ఒకవేళ వారు నిలబడి, ప్రభువా నీ కోసం మేము భూమి మీద అక్కడ ప్రసంగం చేసి ఇక్కడ ప్రసంగం చేసి ఆత్మను రక్షించానంటే, దేవుడు కానీ తిరిగి అసలు నేను చేయమని ఎవరు చెప్పారంటే ఏం చెప్పాలి సమాధానం? అర్థమైందండి? అసలు నేను నీకు ఆ సర్టిఫికెట్ ఇవ్వలేదు కదా, నేను భూమి మీద ఏం చేసావు ఇన్ని రోజులు అంటే. బాగుంది, అందరూ చెప్పేటేమంటున్నారని, ఎలాగో అందరూ చర్చి అంటున్నారు, అందరి కాళ్ళు ఇంకో అందిపెట్టి. అరే నీకు ఇచ్చిన బాధ్యత ఏంటి, నువ్వు చేసిన బాధ్యత ఏంటి? అసలు నిశ్చేష్టులు అయిపోతారు తెలుసా ఆ రోజున. ప్రతి ప్రవక్త ఏమంటాడంటే, ప్రతి వ్యక్తికి దేవుడు ఒక పరిచర్యనిచ్చి భూమికి పంపిస్తాడట. మీ పరిచర్య మీరు చేయాల్సిందే, కానీ ఏ విధమైన శక్తి చూసి ఇంకో దాంట్లోకి అడుగు పెడితే దేవుడు మధ్యలోకి వచ్చి నిలబడతాడు. ఇది నేను అప్రూవల్ చేయని సంఘం, ఇది క్రీస్తు విరోధి సంఘం అంట. అది ఎంతమందికి అర్థమవుతుంది డిఫరెన్స్? దేవుడు ఏం కోరుతున్నాడంటే, సంఘం ఎల్లప్పుడూ దేవుడి చేత అభిషేకించబడి దేవుని చేత పిలువబడిన వ్యక్తి మాత్రమే సంఘంలో నిలబడాలి. కానీ మనిషి ఆలోచనల చేత నిలబడితే దేవుడు సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడండి. ఇప్పుడు నికోలైతుల బోధ ఏం జరుగుతుందంటే, ఒక్కొక్క మనిషిని నిలబడడం ప్రారంభించారు. నిదానంగా వాళ్ళు ఏం చేస్తారంటే, బిషప్ అనే వ్యక్తిని మొదలుపెట్టారండి. నిజమైన కాపర్ని పక్కన పెట్టి బిషప్ని ఇంట్రడ్యూస్ చేశారు చర్చికి. అయితే ఇది నేను సరే, నేను బిషప్ అనేది ఇంకా నెక్స్ట్ వీక్ తీసుకుంటాను. అంటే నేను తీతులో చదివిన దాని గురించే, తీతు రాసిన పత్రికలో అది కానీ చెప్పలేను. కానీ చివరికి ఒక నిమిషం ఒక మాట చెప్పి వెళ్ళిపోతాను. కానీ మీరు గమనించండి, నిజమైన పిలుపు ఉన్నవాడిని ఏ వ్యక్తి ఆపలేడు. ఎంతమంది ఆమెనంటారు? ఎంతమంది అంత ఏకీవిస్తారు? ఎందుకని ఆపలేడు? ఎందుకని నిజమైన పిలుపున్న వ్యక్తిని ఏ ప్రజలు ఆపలేరు? ఎప్పుడైతే మోషే మండుచున్న పొద్దు దగ్గరకు వచ్చిన తర్వాత, ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మోషే ఇప్పుడు నా ప్రజలు అక్కడ వేస్తున్న కేకను బట్టి నువ్వు వెళ్ళి వాళ్ళని విమోచించి తీరాలి. మోషే ఎన్నో ప్రార్థనలు చేశాడు, దేవుడికి అంగీకారమని. ఎంతమంది తెలుసండి? దేవుడు ప్రతి ప్రార్థనకి దేవుడు మోషేకి జవాబునిచ్చాడు. ప్రతిసారి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని ఆయన తిరిగి అవునండి, ఓకే నేను నీతో ఉన్నాను. కానీ మొట్టమొదటిగా మోషే దేవుని అడిగింది తిరస్కరించబడిన ప్రార్థన. అది ఎంతమందికి అర్థమవుతుందో? మోషే ఏదైతే దేవుని రిక్వెస్ట్ చేసి, ప్రభువా నా వల్ల కాదు కానీ నీ ఇష్టమైతే ఎవరో ఒకళ్ళు పంపించంటే, ఫస్ట్ ప్రేయర్ రిజెక్టెడ్ ప్రేయర్ అండి. అది ఎందుకని తిరస్కరించబడిందంటే, మోషే నీ స్వరం కన్నా ఇశ్రాయేలుల స్వరం నాకు ఎక్కువగా వినబడుతుంది. ఇక్కడ
ఇక్కడ నీ యొక్క పెయిన్ కాదు, నాకు కావాల్సింది వాళ్ళ పెయిన్, వాళ్ళ యొక్క నొప్పిని బట్టి ఇప్పుడు ఏం చేశానంటే నువ్వు అవునన్నా కదా లేచి వెళ్ళి అక్కడికి అని. ఆ తర్వాత ఇప్పుడు మోషేని ఇప్పుడు ఆపడం ఎవరి వల్ల కాదు, ఎందుకంటే వెనుక ఒక స్వరం అనేది ఒకటి వినపడతా ఉంది దేవుడి చెవుల్లో. దేవుడు ఇప్పుడు అబ్రాహాముతో చేసిన నిబంధన దేవుడు దాటే వెళ్ళలేడండి. ఇప్పుడు మోషే కట్టుకొస్తే దేవుడు దేన్నన్నా పక్కన పెట్టగలడు. ఎర్ర సముద్రాన్ని దేవుడు పక్కన పెట్టిన దేవుడు. కానీ ఎలా అయితే ఐగుప్తులలో అంటే ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో ఉండి మొరపెట్టారో, మీలో నాలో ఎవ్వరూ మనం పాపంలో ఉన్నప్పుడు మొరపెట్టలేదండి. ఎవరైనా ప్రార్థించారా? ఎంతమంది తెలుసు ఐగుప్తు దేశం పాపానికి సూచన అని చెప్పి? ఐగుప్తులను రావడం, పాపం నుండి బయటికి విమోచించబడడం ఎంతమంది తెలుసు అండి? యోర్దాను నది దాటి వాగ్దాన దేశంలోకి వెళ్ళడం, పరిశుద్ధాత్మ బాప్తిస్మతో సమానమని మన 3 కార్యాలు కనబడతాయి. అరే కానీ మనం ఎప్పుడు ప్రార్థించలేదు కదా. ఎవరైనా ప్రార్థించారా మీలో? మీరు ప్రార్థిస్తే దేవుడు సేవకుని పంపించాడా? మీరు ఎవరు ప్రార్థించలే, నేను ఎవరు ప్రార్థించలా. కానీ మీకు గమనించండి, కానీ మీ పేరు నా పేరు అనాది సంకల్పానికి ముందే దేవుడు తన గ్రంథంలో రాసి పెట్టాడు. ఎప్పుడైతే మీ పేరు నా పేరు అక్కడ రాయబడి ఉన్నదో, ఎప్పుడైతే ఆ దేవుడు వధించబడి ఆమేన్ కల్వరిలో ఆయన వధించబడిన తర్వాత ఆయన విజ్ఞాపన చేసేటప్పుడు దీనిలో ఉన్న ప్రతి పేరు కొరకు ఇశ్రాయేలు విజ్ఞాపన కాదు కానీ యేసుక్రీస్తు ఒక విజ్ఞాపన జరుగుతూ ఉందండి. మీరు పాపంలో ఉన్నప్పుడు అక్కడ ప్రార్థన ఏమంటుందంటే, ప్రభువా నా కుమారుడు పాపంలో ఉన్నాడు కనుక అతను విమోచించబడాలి. ఇప్పుడు దేవుడికి ఎవరి శబ్దం వినపడుతుందంటే సేవకుడు ఏమంటే, నన్ను వద్దు ప్రభువా పరిచర్యకి, ఇప్పుడు నీ స్వరం కాదు, గొర్రెపిల్ల యొక్క స్వరం నాకు వినబడుతుంది, విజ్ఞాపన చేసే స్వరం నాకు వినబడుతుంది. ఆ వ్యక్తి విమోచించబడాలి, వెళ్ళక్కడికి. ఈ వెనుక ఎవరున్నారని ఒకవేళ పిలిచి సేవకుని పిలిచి నీ వెనుక ఎవరున్నారంటే ఆ ప్రజల యొక్క విజ్ఞాపన, ప్రజలే కాదు ఆ ప్రజల వెనుకున్న గొర్రెపిల్ల యొక్క రక్తము అడ్డుగా నిలబడుతుంది. మధ్యలో ఏ కారం అడ్డు వచ్చినండి. ఎంతమందికి అర్థమైందండి? మీకోసం నా కోసం మనం ప్రార్థించరా, కానీ మనం పుట్టక మునిపే అక్కడ చేయబడుతున్న విజ్ఞాపన ఏం చేస్తుందంటే, ఎవరినైనా దేవుడు ఎవరి కోసమైతే మీ రక్షణ వస్త్రాన్ని, ఒకసారి జాన్ కుమార్ పాస్టర్ గారు చాలా క్లియర్గా చెప్పారు, విశ్వాస యొక్క రక్షణ వస్త్రాన్ని దేవుడు సేవకుల మీద కప్పుతాడు అని. ఎంతమంది ఉన్నారు ఆ వర్తమానం? ఆ వ్యక్తి ఆ సేవకుని ద్వారా దేవుడు విమోచించాలని కోరుతాడంట. ఒకవేళ దీన్ని అడ్డగించాలని ఏది అడ్డులో వచ్చినా ఇప్పుడు మధ్యలో ఎవరు అడ్డుపడుతుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం అడ్డుపడుతుందండి. దీనికి వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం వర్తిల్లదు. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ప్రభువా ఆది సంఘంలో నిజమైన కాపరిని పక్కన పెట్టి బిషప్, పోప్ ఎంతోమంది వచ్చారు. వాళ్ళు సంఘాన్ని చావులోనికి నడిపించారు. కానీ నేడు అదే కార్యం జరగాలని సాతాను ఎన్నోసార్లు పరీక్షించి, అందుకనే ఎప్పుడైతే దేవుని చేత ఎన్నుకోబడిన సేవకుడు, దేవుని చేత ఎన్నుకోబడిన విశ్వాసం, వీళ్ళిద్దరు కలిసి ఉండడం సాతాను ఎన్నడూ సహించలేడండి. దీన్ని వాడు సాయశక్తిలో విభజించాలని కోరుతాడు వాడు. ఎందుకంటే ఇది ఎవరి ఎంపిక అంటే దేవుని యొక్క ఎంపిక. ఇది ఎంతమంది ఇష్టపడుతున్నారు? మనం పరిపూర్ణమైన వాక్యంలో వచ్చామంటే మన కోసం దేవుడు అన్నీ సిద్ధపరిచే ఉంచాడండి. మీరు భూమి మీదకి వచ్చినప్పుడు ఏ స్థలంలో పుట్టాలో దేవుడు ముందే సిద్ధపరిచాడు. మీరు ఎక్కడ ఉద్యోగం చేయాలో దేవుడు సిద్ధపరిచాడు. ఎవరిని వివాహం చేసుకోవాలో దేవుడు సిద్ధపరిచాడు. ఏ సేవకుడి దగ్గర ఉండాలో కూడా దేవుడు ముందుగానే సిద్ధపరిచాడండి. కానీ దేమేమనుకుంటుందంటే ఈ సేవకుడిని ఈ విశ్వాసి సాయశక్తిగా వేరు చేయాలని. కానీ అప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రభువా దయ చూపించు, భార్య భర్తల మధ్యలో వివాదాలు రాకుండా ఏ దేవుడు సాయం చేస్తున్నావో, నిజమైన వాక్యం నుండి మేము తొట్టిల్లకున్నట్లు, నిజమైన అధికారం నుండి పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వం నుండి మేము తొట్టిల్లకుండా. ఎందుకంటే నిజమైన కాపురు నుండి మేము పోయామా? మిగతా కాపురులందరూ డబ్బుల కోసం చూసేవాళ్ళే, కానీ నిజమైన ప్రధాని కాపురు మాత్రమే మన ప్రాణం కోసం ఎదురు చూసే దేవుడు. మనం ఆ స్థలంకి వెళ్ళే వరకు ఆయన కృపను తోడుగా ఉంచిన గాక. అందరూ లేచి నిలబడదామండి. వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలు చేరే వరకు ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా, ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా, 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు. ఆమేన్. నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు
ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా, ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా, 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 ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. దేవాస్తోత్రం. అందరం మన హృదయాలను ఉంచుదాం, మనల్ని మనం తగ్గించుకుందాం, ప్రధాన కాపరికి అప్పగించుకుందాం. మన గూర్చి ఎక్కువగా శ్రద్ధ తీసుకునేవాడు మన ప్రధాన కాపరి. ఆయన ఆలోచనే మన పట్ల నెరవేరుతుంది, ఆయన చిత్తమే మన పట్ల నెరవేరుతున్నది. మనల్ని మనం సమర్పించుకుందాం. ఓ ప్రభువా, నా జీవితాన్ని గూర్చి ముందుగానే నువ్వు ఒక ప్రణాళికలు కలిగి ఉన్నావు. నేను ఎక్కడ పుట్టాలనేది నా ఇష్టాన్ని బట్టి పుట్టలేదు, ఏ తల్లి గర్భంలో పుట్టాలనేది నేను ఎంపిక చేయలేదు, ఎవరు నా తండ్రి అవ్వాలనేది నేను చెప్పలేదు ప్రభువా, నేను ఏమవ్వాలనేది నేను చెప్పలేదు. కానీ నేను ఏ తల్లిదండ్రులకు పుట్టాలో నీకు తెలుసు, ఏ కుటుంబంలో ఉండాలో నీకు తెలుసు, నేను ఏ ఎత్తులో ఉండాలో నీకు తెలుసు, నేను ఏ రంగులో ఉండాలో నీకు తెలుసు, నేను ఎలాగుండాలో నీకు తెలుసు. ఇవన్నీ నా ఇష్టం మీద ఆధారపడలేవు, అన్నీ నీ ఇష్టమే ప్రభు, అన్నీ నీ ఇష్టమే. మా ప్రధాన కాపరి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నువ్వు నిజంగానే నీ గొర్రెలను విడిచిపెట్టవలన కోరే దేవుడు కాదు, కానీ దావీదు ఎలా నమ్మకమైన వానికి అప్పగించినావు ప్రభువా, నీవు కూడా నమ్మకమైన కాపరులకే నువ్వు అప్పగించే దేవుడివి. సేవకుల్లో ప్రభువా, కాపరిలో ఏ పొరపాట్లు ఉన్నా నువ్వు ఎంతో కృప చూపించి నీ గొర్రెల కొరకు ప్రభువా నువ్వు ఎంతో జాగ్రత్త తీసుకునే దేవుడు అయి ఉన్నావు అయ్యా. నువ్వు ఇచ్చిన మరి కేవలం మా సంఘమే కాదు కానీ ప్రభువా, ఈ ప్రపంచం అంతట్లో నువ్వు ఏర్పరచుకున్న కాపరులు ఏ స్థలాల్లో ఉండి ఉన్నారో వారి చుట్టూ ఎన్ని గొర్రెలను నిర్ణయించి ఉన్నావో ప్రభువా, వారి మరణం వరకు వారు కలిసి ఉండడానికి దయ చూపించండి. వారు ఐక్యత కాదు కానీ నీ వాక్యంతో వారు ఐక్యంగా ఉండడానికి దయ చూపించండి. అనేక సంఘాలు పగిలిపోవడం మేము చూస్తున్నాం, అనేకమైన గొడవలు మేము చూస్తూ ఉండినాం, కానీ అల్పులుగా మా చేతులైతే అడుగుచున్నాం ప్రభువా. ఏ దెయ్యం అయితే సంఘకాలాల్లో ప్రభువా ఆ నిజమైన కాపరును తొలగించవాలని ఇష్టపడి ఉన్నాడో నేటికి వాడు అదే పని చేయొచ్చు ఉండి ఉండగా ప్రభువా, నిజమైన వాక్యం మా చెవుల్లో వినబడకుండానట్లుగా దెయ్యం అనేకమైన ఆలోచనలు కలిగి ఉండి ఉండగా మేము దీనులుగా అడుగుచున్నాం ప్రభువా. కేవలం మా సంఘము గురించే మేము అడుగుట్లేదు కానీ తండ్రి అయ్యా, నిజమైన ప్రతి సంఘ కాపరి గురించి అడుగుచున్నాం, నిజమైన ప్రతి సంఘం గురించి అడుగుచున్నాం, నువ్వు ఏర్పరచుకున్న ప్రతి వ్యక్తి గురించి అడుగుచున్నాం అయ్యా. మరి ప్రభువా, వారికి నిజమైన వాక్యం వినగలుగునట్లుగా నువ్వు ఏర్పరిచిన సంఘంలో వారు ఉండినట్లు దయ చూపించండి అయ్యా. నువ్వు ఎక్కడైతే వారిని వాక్యం చేత పోషించాలని ఇష్టపడి ఉండినావో నిజమైన వాక్యంతో వారు పోషింపబడినట్లు దయ చూపించండి అయ్యా. నిజంగా నువ్వు ఎంతో మంచి దేవుడు వేయండినావు ప్రభువా, మా గురించి ప్రతి ఆలోచన నువ్వు కలిగి ఉన్న దేవుడు వేయండినావు అయ్యా. గొర్రెలు ఆకలితో ఉంటే నీ ఇష్టం కాదు, కానీ గొర్రెలు పోషింపబడటం ఇష్టమైండినదే ప్రభువా. నిజమైన కాపరి మాత్రమే గొర్రెలు పోషించగలడు తండ్రి, మిగతా వారు ఉన్నిని మాత్రమే ఆశించగలరేమో కానీ ప్రభువా. కానీ నిజమైన కాపరి అయితే తన ప్రాణాన్ని పెట్టి అయినా ప్రభువా ఆ గొర్రెని విమోచించాలని ఇష్టపడే కాపరిగా ఉండును ప్రభువా. మరి నీ లేఖనాల్లో చెప్పుచున్నవి అందరికన్నా నిజమైన ప్రధాన కాపరి నీవేండినావు ప్రభువా. ఈ గొర్రెల కొరకు నీ ప్రాణాన్ని నువ్వు అర్పించిండినావు ప్రభువా. ఒక్క గొర్రెను పోగొట్టుకుంటూ కూడా నీ ఇష్టం కాదు ప్రభువా. ప్రతి గొర్రె ఆ లోనికి వచ్చిన వరకు ప్రభువా అయ్యా నువ్వెంతో ఆసక్తి కలిగిన దేవుడు వేయండిన్నావు. నీ పాదాల ముందు దీనులుగా మేము నిలబడి ఉంటున్నాం ప్రభా. ఆ సంఘకాలలో జరిగిన పొరపాటు మా మధ్యలో జరగకుండా దయ చూపించండి. నిజమైన పరిశుద్ధాత్మ నడిపింపై మేము అడుగుచున్నాం ప్రభా. అన్నీ అయ్యా ఆత్మ నడిపింపకుండా జరిగించమని అడుగుచున్నాం. ఏ వ్యక్తులకి మేము దాసులము కాదు కానీ ప్రభా, సంఘంలో ఎవరికో మేము ఇష్టలుగా ఉండాలని రావట్లేదు కానీ ప్రభా నీకు ఇష్టలుగా ఉండడానికి మేము ఈ స్థలంలోకి వస్తున్నాం అయ్యా. మరి నీ బలిపీఠం మీద నువ్వు మాట్లాడిన మాట కన్నా లోకంలో ఏ వ్యక్తి మాట మాకు ఎక్కువగా ఉండకుండానట్లుగా
వాక్యాన్ని ప్రేమించే హృదయం మాకు దయచేయండి. మా కుటుంబంలో మేము తీసుకునే నిర్ణయంలోనూ ప్రభా, మా వ్యక్తిగతంగా మేము తీసుకునే నిర్ణయాల్లోనూ తండ్రి, అయ్యా మా బిడ్డల విషయాల్లో మేము తీసుకునే నిర్ణయాల్లోనూ ప్రభా, లోకస్తుల కలయిక మేము అడగట్లేదు కానీ ప్రభా, నిజమైన వాక్యం యొక్క ఉద్దేశాన్ని మేము అడుగుచున్నాం ప్రభా. అయ్యా లోకము తృణీకరించినా పర్వాలేదు కానీ తండ్రి, నీ ముందు మేము నమ్మకమైన వారుగా మేము నిలబడవలసి ఉంటున్నాం. అయ్యా నిజంగానే మీరు మా కొరకు ప్రాణం పెడితే మేము ఈ ప్రాణం మేము కలిగి ఉంటున్నామంటే అయ్యా ఇది నువ్వు చేసిన దానమై ఉండినది ప్రభా. ఒక భిక్షగాడు నిలబడి ప్రభా, తనకి ఏమీ లేదు కానీ మీ ఇష్టమైతే సహాయపడండి అని అడిగినట్లే ప్రభా, మేము ఏమీ లేము ప్రభా, మా నీతి ఏమీ లేదు ప్రభా, మా భక్తి ఏమీ లేదు తండ్రి, మా కార్యాలు ఏమీ లేవు ప్రభా, మేము గొప్ప అని చెప్పుకోవడానికి ఏమీ లేదు ప్రభా, మా వెనుక అనేక బలహీనతలు ఉన్నాయి ప్రభా, మా వెనుక అనేక సార్లు వెనుక జరిగిన కార్యాలు ఉండి ఉన్నాయి. కానీ ప్రభా ఎంతో దయ చూపించి ఈ దీనమైన గొర్రెల కొరకు ప్రభా, ఓ కాపరి ఆ ఎత్తైన స్థలము నుండి ప్రభువా, ఆ కల్వరి గుండా నువ్వు కిందకి దిగి ప్రభువా మమ్మల్ని నువ్వు విమోచించినందుకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు మేము చెల్లిస్తూ ఉండి ఉన్నాం. అయ్యా ఈ దినమందు విని ఆ కొద్ది మాటలు ప్రభువా మా హృదయంలో ఎల్లప్పుడూ ఉండినట్లు దయ చూపించండి. మా జీవితంలో ప్రతి నిర్ణయం వెనుక ప్రభువా, ప్రతి ఎంపిక వెనుక ప్రభువా మీ యొక్క అనాది ప్రణాళిక ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఏ దేవుడు మా గురించి నువ్వు ఎంతో జాగ్రత్త తీసుకొని ఉన్నావు ప్రభువా. మా వివాహం గురించి నువ్వు ముందుగా తెలిసిన దేవుడివి, నువ్వు అన్నీ తెలిసిన దేవుడు తండ్రి. ఏది మధ్యలో చెరిపే కార్యాలున్నా ఆ కార్యాలన్నిటినీ మీ యొక్క హస్తాలకి మేము అప్పగిస్తున్నాం. అయ్యా ఆది అపోస్తలుల మధ్య సంఘం ఐక్యతగా ఉండినట్లుగానే ఈ సంఘం ఐక్యంగా ఉండడానికి దయ చూపించండి. సహోదరునికి మధ్యలో మీ ప్రేమను జతపరచమని అడుగుచున్నాం ప్రభువా. అయ్యా సంఘం మరి ప్రభువా ఒకే మాట మీద ఉండగలిగినట్లుగా ప్రభువా, ఒకే వాక్యం కొరకు నిలబడినట్లు దయ చూపించండి. అయ్యా సంఘానికి సేవకుని మధ్యలోనూ ప్రభువా వాక్యమును నిమిత్తమైన ఐక్యతను మీరు దయచేయమని అడుగుచున్నాం. అయ్యా సేవకుడు సంఘము కలిసి ప్రభువా క్రీస్తుతో ఐక్యతను మాకు దయచేయండి తండ్రి. మరి ప్రభువా నువ్వు ఎలా ఐక్యతను కోరుచున్నావో అటువంటి ఐక్యతను మాకు దయచేయండి. అయ్యా కాపరి ఎన్నడూ ప్రభువా మరి కీడు కోరే దేవుడు కీడు కోరడు కానీ ప్రభువా మా మేలు కోరి గాయములు చేయనేమో కానీ కాపరి తన హృదయంలో ఒక భారాన్ని కలిగిన వాడు ప్రభువా. సాతాను అనేక మందిని ప్రవేశపెట్టను కానీ వాళ్ళెవరూ భారం కలిగిన వారు కాదు తండ్రి. కేవలం వారు గొర్రెల యొక్క బొచ్చు కొరకు వారు ప్రభువా అయ్యా కష్టపడే వాళ్ళు అంటున్నారు. కానీ నిజమైన సేవకుడైతే తన హృదయపూర్వకంగా దాన్ని ప్రేమించును, తన ప్రాణాన్ని పెట్టునంతగా ప్రేమించును. నిజంగానే సేవకులు నువ్వు ప్రభువా మందల మీద నాయకులు కానీ అధికారులు కానీ నువ్వు నియమించలేదు కానీ నీ కొరకు పరిచర్య చేయడానికి నువ్వు ఏర్పరచుకుని ఉన్నావు కనుక ఏ దేవుడు అయితే సంఘమునకు సహాయం చేయవలసి ఉండినావో కాపరులకి మీ సహాయాన్ని ఇమ్మని అడుగుచున్నాం ప్రభా. ఏ సమయం ముందు ఎలా నిలబడవలసి ఉన్నదో ప్రభా, ఏ సమస్యను ఎలా పరిష్కరించవలసి ఉండినదో ప్రభా, అన్ని విధాల్లో సేవకులకి మీ ఆలోచన దయచేయండి తండ్రి. రెండు విధాలా మీరు పని చేయమని అడుగుచున్నాం ప్రభా. దెయ్యం కుటుంబాన్ని విడగొట్టడానికి ఇష్టపడే దెయ్యం ప్రభా, వాడు ఒక సంఘాన్ని విడగొట్టడానికి ఇష్టపడేవాడు అయ్యా. కానీ నీవైతే విడగొట్టడానికి ఇష్టపడే దేవుడు కాదు కానీ నువ్వు కలిసి ఉంచడానికి ఇష్టపడే దేవుడు ప్రభా. నువ్వు ఐక్యతను కోరే దేవుడు అయింటున్నావు తండ్రి. నేడు నీ పాదాల దగ్గర దీనులుగా నిలబడి అడుగుచున్నాం. మా ఆయుష్కాలము ముగించబడే వరకు ప్రభా నువ్వు ఏది మా కొడుకు నిర్ణయించుండినావో అది మాకు చిన్నగా కనబడవచ్చును కానీ నీ నిర్ణయం అది శ్రేష్టమైన నిర్ణయం అయినది ప్రభా. అది చిన్నగా కనబడిన అది ఎంతో గొప్పదైంటినది ప్రభా. లోకం సంఘాన్ని తృణీకరించినట్లుగానే, లోకం యేసు ప్రభువును తృణీకరించినట్లుగానే లోకం మమ్మల్ని కూడా ప్రభా అయ్యా నిన్ను తృణీకరించినట్లు అది మమ్మల్ని కూడా తృణీకరించవచ్చును. కానీ ఆది అపోస్తలులు వారు ఎరుగుదురు ప్రభా. పేతురుని అడిగితే ఓ నేను ఆ క్రీస్తు సమానుని కాని కనుక నన్ను తలకిందులుగా సిలువ వేడి, ఆయన మీ అందరికీ తృణీకరించబడిన వాడుగా కనబడుతున్నాడేమో కానీ నాకైతే అతను ఎంతో ప్రియమైన వాడు. ఆ ప్రాణాన్ని నేను అర్పించడానికన్నా ఇంకా నేను ఏదైనా చేయవలసి ఉంటే నేను ఆయన కొరకు చేయడానికి బద్దున్నై ఉంటున్నానని ఓ ప్రభా ఈ నిజమైన వాక్యం ప్రజలను మమ్మల్ని తృణీకరించినట్లు చేయనేమో ప్రభా. మా బంధువులు మమ్మల్ని విడిచిపెట్టని వచ్చునేమో ప్రభా. వాక్యం కొరకు నిలబడితే స్నేహితులు మమ్మల్ని విడిచిపెట్టనేమో ప్రభా. అందరూ మమ్మల్ని చూసి నవ్వుగా ప్రభా వారు నవ్వు వచ్చినేమో కానీ తండ్రి ఆ లోనున్న విలువ మా హృదయాల్లో మీరు ఉంచమని అడుగుచున్నాం. ఇది ఎంతో శ్రేష్టమైన వాక్యమే ఉన్నది ప్రభా. ఇది చాలా చిన్నగా కనబడవచ్చునేమో ప్రభా. వర్తమానం తండ్రి వినినట్లుగా అనిపించవచ్చునేమో కానీ దీనిలో జీవం ఉన్నదని మేము నమ్ముచున్నాం. దీనిలో మా ఎముకల్ని మా నరములను ప్రభా మా ఆత్మీయ జీవితంలో సమస్తాన్ని ప్రభా ఇది భౌతికంగా స్వస్థత ఇవ్వగలిగిన వాక్యమై ఉన్నది. మా ఆత్మీయ జీవితానికి స్వస్థత ఇవ్వగలిగిన వాక్యమై ఉంటున్నది. కుటుంబాన్ని కట్టే వాక్యమై ఉంటున్నది ప్రభా. దయ్యాన్ని పారదోలే వాక్యమై ఉంటున్నది ప్రభా. నీ పరిశుద్ధాత్మ మాలో నింపే వాక్యమై ఉంటున్నది ప్రభా. నీ సన్నిధి చేరే వరకు ఇది మా చుట్టూ భద్రత గోడలా ప్రభా అది కోటవలే నిలబడిన వాక్యమై ఉంటున్నది. ఓ ప్రభా ఈ చిన్న గొర్రెలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ గొర్రెనో మీరు మరువరని మేము నమ్ముచున్నాం ప్రభా. ఈ ప్రతి గొర్రె గురించి నీ దగ్గర సంఖ్య ముందుగానే వ్రాయబడి ఉంటున్నది కనుక ఆ ఆఖరి గొర్రె వరకు ప్రభా ఆ విజ్ఞాపన చేయబడుతూనే ఉండగా ప్రభా
ఓ దేవా, దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి అంశాన్ని మీ యొక్క హస్తాలకు అప్పగించుకొనిచున్నాం. మరి ఈ సమయం ముందు ఆరాధన ముగించుకొని వెళ్ళుచుండగా ఎవరైనా మా మధ్యన అనారోగ్యం చేత ఉంటే వారిని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభువా. ఎవరైనా ఇబ్బందుల చేత ఉంటే వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాం. మరి అల్పులమైన ప్రభువా, దీనులమైన ప్రభువా, మరి సంఘంగా చిన్న గొర్రెలు పెట్టిన మొరను ఆలకించి నువ్వు చేసిన మేలైన కార్యాలు బట్టి వందనాలు ప్రభువా. మరి విజ్ఞాపనలో సాక్ష్యాలుగా మార్చినందుకు వందనాలు ప్రభువా. మా అవసరతల్ని ప్రభువా ప్రజల ముందు ప్రభువా అది సజీవమైన సాక్ష్యంగా మార్చి ప్రభువా నువ్వు ఘనత తెచ్చుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మిగతా కార్యాలు కూడా మీరు చేయడానికి అర్హుడు అని మేము నమ్ముచున్నాం. మరలా జరగబో ఆరాధనలన్నింటిలో మీరు తోడుగా ఉండండి. నిలబడే నీ సేవకుని మీరు మరుగుపరుచుకొని ప్రజలతో మీరు మాట్లాడమని అడుగుచున్నాం ప్రభువా. అయ్యా, మరి ఈ సమయం మంది స్థలాన్ని విడిచి వెళ్ళుచుండగా మార్గ మధ్యలో ఎక్కడైనా ప్రమాదం ఉన్నదేమో, ప్రతి ప్రమాదాన్ని మీరు తొలగించండి. ఈ గొర్రెలని తమ గృహాన్ని చేరే వరకు కేవలం ప్రభువా భౌతికమైన గృహమే కాదు కానీ తండ్రి, మా రాజు మా కొరకు సిద్ధపరిచిన ప్రభువా ఆ గృహమును మేము చేరినంత వరకు మీ కృపను మాకు తోడుగా ఉంచి నడిపించమని సమస్త ఘనత మీకు ఆరోపిస్తూ ఈ ప్రార్థనని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు బలమైన హస్తము మనకును పరిశుద్ధులందరికీ తోడయుండునుగాక. ఆయన బలమైన హస్తమే మనల్ని ఎల్లప్పుడూ సంపూర్ణమైన సత్యములో నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.